వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అనే తపన చాలా మందిలో ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుతారు, అనుకున్నది సాధిస్తారు. మరికొంతమంది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచనలతోనే ఉండిపోతారు. అసలు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయి, ఒకరు సాధించిన తర్వాత మనం ఎందుకు సాధించలేకపోతున్నాము అని, అంటే గెలుపు అనేది వాళ్ళ ఒక్కరి సొత్తేనా, మనకెందుకు ఓటమి అనేది ఎప్పుడు ఎదురవుతుంది, ఇలా ఆలోచించి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది అసలు మొత్తానికి లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ జరగకుండా మన జీవితం అనేది ఒక మంచి బాటలో నడవాలి అనంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి లైఫ్ కోచ్ అనే వాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం నేను ఒక మంచి లైఫ్ కోచ్ అని చెప్పవచ్చు, మాస్టర్ మోటివేటర్ అని చెప్పవచ్చు, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పవచ్చు, ఫౌండర్ మిషన్ నేను సైతం సమాజం కోసం బిజినెస్ ఆచార్య అని చెప్పవచ్చు. తను మీ అందరికీ ఎంతో సుపరిచితము, యూత్ ఐకాన్ అని కూడా చెప్పవచ్చు. తనెవరో కాదండి, డాక్టర్ బ్రదర్ షఫీ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మనందరం కూడా మంచి మంచి స్పీచెస్ అయితే సార్వి వింటూనే ఉంటాము. డైరెక్ట్గా ఇప్పుడు నేను సార్ని కలిసి మంచి మంచి విషయాలు తెలుసుకొని మీ అందరికి కూడా తెలియజేస్తాను. నమస్తే సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ముందుగా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఏంటి అంటే ఇప్పటివరకు ఎవరైనా అడుగుంటారో లేదో నాకైతే తెలియదు. పెద్దవాళ్ళు మంచి మంచి మాటలు అయితే చెప్తూ ఉంటారు సార్, కానీ చాలామంది అవి తీసుకోరు, వదిలేస్తుంటారు. మీరు బాగానే చెప్తుంటారులే అన్నట్టుగా లైట్ తీసుకుంటుంటారు. కానీ ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్తే మాత్రం అలా బ్రెయిన్లోకి షార్ప్గా వెళ్ళిపోతుంటాయి. చాలామంది పాటిస్తుంటారు కూడా. నిజంగా మన సనాతన ధర్మం చెప్పిన ఆ పెద్దవాళ్ళు చెప్పే మాటలకి మీరు చెప్పే ఈ మాటలకి సంబంధం ఏదైనా ఉందంటారా సార్? ఖచ్చితంగా ఉంది. చూడండి, ఇప్పుడు ఈరోజు ఎవరికైనా ఏదైనా ఒక పాయింట్ మనం చెప్తున్నాము అంటే ఆ వ్యక్తి ఎందుకు తీసుకుంటాడు, ఎందుకు తీసుకోడు, తీసుకునే అవకాశం ఉంది, తీసుకోకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఇది డిపెండ్స్ మనం చెప్పే విధానం మీద ఉంటుంది. చెప్పే వ్యక్తి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనేది ఒకటి, ఎంత హార్ట్ఫుల్గా చెప్తున్నాడు. ఎందుకంటే హార్ట్తో చెప్తే హార్ట్కి టచ్ అవుతుంది, అవును కదా. అది హార్ట్ అంటే మనం ఆచరించింది మనం చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి హార్ట్ మీద ఇంపాక్ట్ ఉండదు. ఫస్ట్ పాయింట్, మనం హార్ట్ఫుల్గా చెప్తుంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా చెప్తే డిక్టేట్ చేసినప్పుడు చెప్పకూడదు. అంటే ఇలా చెయ్యి అని చెప్పకూడదు, ఇలా చెయ్యాలి అని అతను నిర్ణయం తీసుకునేలాగా మనం చెప్పాలి. అంటే నిర్ణయాలు మనం తీసుకోకూడదు, నిర్ణయాలు వాళ్ళు తీసుకునేలాగా వాళ్ళకి ఆలోచింప చేయాలి మాత్రమే. ఒక వ్యక్తిని ఆలోచింప చేస్తే జీవితం మొత్తం ముందుకెళ్తుంది. ఈ పని చేయంటే ఆ పని చేసి ఆగిపోతాడు, ఆ పని చేయంటే ఆ పని చేసి ఆగిపోతాడు. ఈరోజు పెద్దవాళ్ళు చెప్పే విధానాలు ఎలా ఉంటుందంటే, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, ఇలా ఎందుకు ఉండాలో చెప్పరు, ఇలా ఎందుకు ఉండకూడదో చెప్పరు. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. లాభ నష్టాలు మనం చెప్పాలి. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇలా చేస్తే ఇలా ఉండబోతుంది, ఇలా చేస్తే ఇలా ఉండబోతుంది. ప్రతి వ్యక్తి కూడా తన లైఫ్ బాగుండాలనే కోరుకుంటాడు, ఎవరు కూడా నాశనం అనుకోరు. అయినా ఎందుకని నాశనమే మార్గంలో ఉన్నారంటే సరైన ఆలోచన లేకపోవటం వల్ల. సరైన సమయంలో సరైన ఆలోచన. మనం ఇవ్వాల్సింది కేవలం ఆలోచన మాత్రమే, మొదటి విషయం. పెద్దవాళ్ళు చెప్పే మాటలు కూడా తీసుకుంటాం, వాళ్ళు చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే. అయితే మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన సనాతన ధర్మము, పురాణాలు, మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో చూడండి, మనం ఏ మంచి చెప్పినా కానీ ఎక్కడో దగ్గర నుంచి ఏదో స్క్రిప్చర్ నుంచే ఉంటుంది. అది సనాతన ధర్మంగా మనం పిలువబడుతుండే వైదిక ధర్మం కానివ్వండి, లేక బైబిల్ నుంచి కానివ్వండి, ఇటు ఖురాన్ నుంచి కానివ్వండి, ఏదో గ్రంథంలోంచి తీసుకున్న విషయాలు, ఏదో ఒక మహానుభావుడో, ఒక ఋషో, ఒక మహారుషో, ఒక రాజ ఋషో చెప్పిన విషయాల్లో నుంచే ఉంటాయి. ఇప్పుడు లాంగ్వేజ్ మారింది, గ్రాంధిక భాషలో కాస్త ఇప్పుడు వాడుక భాషలోకి వచ్చేసాము. కానీ విషయం వెతికితే ఖచ్చితంగా ఎక్కడి నుంచో సోర్స్ ఒకటి ఉంటుంది. అంతే తప్ప మనం క్రియేట్ చేసి ఏం చెప్పట్లేదు. ఒక మంచిని ఎక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మంచి ఉన్నదాన్నే మనం తీసుకొని మనం చెప్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పే ఏ మంచి విషయమైనా కానీ ధర్మంలో ఉంది. ధర్మం ఏంటంటే ధర్మం అంటే సనాతనంగా ఉండేదే ధర్మం. అది మీరు చెప్పారు సార్, కరెక్టే అనిపిస్తుంది. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే, మనం ఎంత కరెక్ట్గా చెప్పినా కూడా తీసుకునే పర్సన్ కూడా అది తీసుకునే వేలో తీసుకోవాలి కదా సార్. తీసుకోకపోతే వేస్ట్ కదా. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తీసుకుంటాడండి. ఏ వ్యక్తి కూడా, అదే నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రతి వ్యక్తి తన జీవితంలో బాగుపడాలి అనుకుంటున్నాడు. నేను బాగుండాలి అనుకుంటాడు కదా, నేను అందంగా కనపడాలి, నేను బాగుండాలి, నా ఫ్యూచర్ బాగుండాలి, నలుగురు నన్ను రెస్పెక్ట్ చేయాలి అనుకుంటారు. కానీ అలాంటిప్పుడు నువ్వు మంచి మాట మనం చెప్పినప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఒక ఈగో అడ్డం వస్తుంది. నువ్వు చెప్తే నేను తీసుకోవాలా, నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు నాకు చెప్పేవాడి అయిపోయావా, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఎన్ని ఫీలింగ్స్ ఎందుకు వచ్చాయి తెలుసా?
చెప్పే విధానంలో ప్రాబ్లం అది. చెప్పే విధానంలో మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏదైనా చెప్పాలనుకోండి, ఓ థర్డ్ పర్సన్ గురించి చెప్తాను. థర్డ్ పర్సన్ గురించి చెప్తే మీకు కావాల్సిన విషయం మీరు చేసుకుంటారు. అవును కదా. కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ కానీ ఏదైనా ఒక స్టోరీ, ఫెయిల్యూర్ స్టోరీ నుంచి కూడా మనం చెప్పొచ్చు ఎలా ఫెయిల్ అవ్వకూడదు, సక్సెస్ స్టోరీ నుంచి ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పొచ్చు. కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి వ్యక్తి తీసుకుంటాడు, ఖచ్చితంగా చెప్పే విధానంలోనే తేడా అని చెప్తాను నేను. అయితే సార్ పెద్దవాళ్ళ విషయం అయితే పర్లేదు, చెప్పే పర్సన్ కరెక్ట్గా ఉన్నా ఏ రకంగా ఉన్నా కొంతలో కొంత వింటారు, ఆచరిస్తారు. పిల్లల విషయానికి వస్తే మాత్రం అసలు మొండిగా పిల్లలు అసలు వినకుండా మీ ఫ్యూచర్ బాగుంటుందిరా, మేము చదువుకోకే ఇలా ఉన్నాము, ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పే పేరెంట్స్ చాలా మంది ఉంటారు సార్. కానీ కిడ్స్ తీసుకోరు. వాళ్ళకి ఎలా చెప్తే బాగుంటుంది సార్? పిల్లలు వినరండి. అవును, పిల్లలు చెప్పింది వినరు, చెప్పింది చేరు, దాచిపెట్టుకోవాలి. నేను చెప్పింది నువ్వు ఎందుకు వినట్లేదు అంటే వినడంతే. పిల్లలు ఎప్పుడు కూడా చెప్పింది వినరు, వాళ్ళు చూసిందే చేస్తారు, చూసిందే చేస్తారు. నువ్వు డిసిప్లిన్గా ఉండు అని 100 సార్లు చెప్పినా డిసిప్లిన్ రాదు. మనం డిసిప్లిన్ మన లైఫ్లో తెచ్చుకుంటే దాని ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది. టీచర్ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది, మదర్ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది, ఫాదర్ ఇంపాక్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది, అన్నయ్య అక్కయ్య ఇంపాక్ట్, వాళ్ళ ఇంటికి వచ్చే చుట్టాల ఇంపాక్ట్ ఉంటుంది. అంటే చెబుతున్న దానికి అంటే వింటున్న దానికి చూస్తున్న దానికి పొంతన కలవక తను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అవును కదా. కాబట్టి మనము మన పిల్లవాళ్ళలో మంచి మార్పు తీసుకురావాలంటే మనలో మంచి మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు నా పాప ఎలా ఉండాలి, నా కొడుకు ఎలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను, అలా నేను ఉండాలి ఫస్ట్. కాబట్టి చూసింది 100% వాళ్ళు ఫాలో అవుతారు, విన్నదానికన్నా. ఇది ఎవరు తెలుసుకోవాలి ఇప్పుడు? మనము పెద్దవాళ్ళని తెలుసుకోవాలి ఇప్పుడు మనం. కాబట్టి మార్పు రావాల్సింది పెద్దవాళ్ళలోనే. దీని యొక్క ప్రతిబింబమే వాళ్ళ జీవితం అనేది, పెద్దవాళ్ళ ప్రతిబింబమే. మనం ఎలా ఉంటామో దాని ఇంపాక్టే, దాని రిజల్టే పిల్లవాళ్ళు కూడాను. ఓకే, అవును కదా. అవును. బట్ పేరెంట్స్, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగున్న వాళ్ళు కూడా పిల్లలు కొంతమంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మరి దాని పరిస్థితి ఏంటి? చూడండి, ఎక్కడో దగ్గర డివేట్ అవుతారండి. ఎక్కడ డివేట్ అవుతున్నారు అన్నది మనం గమనించాలి. సోషల్ మీడియాలో ఎక్కడో దగ్గర డివేట్ అవుతున్నారా, లేక ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడైనా డివేట్ అవుతున్నాడా, డ్రగ్ ఎడిక్ట్ ఎక్కడ అవుతున్నాడు, లేకపోతే ఎక్కడ ఎడ్యుకేషన్ నుంచి డివేట్ అయిపోతున్నాడు, ఎక్కడ అసలు తన లైఫ్లో ఒక లక్ష్యం పెట్టుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఇది పెద్దవాళ్ళు చూడట్లేదు. నేను బాగుంటే సరిపోదు, నా పిల్లల మీద నా మంచి ఇంపాక్ట్ పడుతుందా లేదా, నా పిల్లవాడిని నేను గైడ్ చేయగలుగుతున్నానా లేదా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చాలా అద్భుతంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలే చెడిపోతున్నారని చెప్తాను. ఎందుకు? వాళ్ళు బాగుండడంలో బిజీగా ఉన్నారు. ఎవరు తల్లిదండ్రులు అయితే స్ట్రగుల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు బాగున్నారు. ఎందుకని? వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నారు, ఈ స్ట్రగుల్ మా పిల్లల్లో ఉండదని పిల్లల్లో చూసుకుంటున్నారు సక్సెస్ని. వాళ్ళ ఫోకస్ పిల్లల మీద ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఒక రిచ్గా ఉన్న ఎలైటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు పిల్లల్లో ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ కనిపిస్తున్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ మా దగ్గర కౌన్సిలింగ్స్కి వస్తుంటారు, మా బాబు కౌన్సిలింగ్ చేయాలని. అంటే వాళ్ళు అరే వీళ్ళ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమా అనుకుంటాం, మనం ఆశ్చర్యపోతాం. ఎస్, అలాగే ఉన్నాయి నిజంగా. ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ చూడండి, ఏ విషయంలో అయినా కానీ 10th క్లాస్లో, ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్ట్రగుల్ లైఫ్లో నుంచి వస్తున్నాయి స్టేట్ ర్యాంక్స్. అంటే అక్కడ గైడెన్స్ అనేది ఉంటుంది. అంటే దేనికైతే మనం విలువిస్తామో దాన్ని మనం కోల్పోము, దేనికైతే మనం విలువ ఇవ్వమో దాన్ని మనం కోల్పోతాము. పిల్లల మీద మనం ఎప్పుడైతే ఫోకస్ తగ్గిస్తామో వాళ్ళు డివేట్ అవుతారు. అంటే పేరెంట్స్ బాగున్న పిల్లలు ఎందుకు ఉన్నారంటే ఫోకస్ కూడా తగ్గిందన్న ఆలోచన. ఓకే, ఎటువైపు పేరెంట్స్దే తప్పు అంతేనా సార్? ఎప్పుడైతే పేరెంట్గా నేను నా తప్పు అనుకుంటే, అవునా అసలు నా తప్పేంటి, నేను ఎక్కడ కరెక్ట్ అవ్వాలి, నా బాధ్యత ఏంటో నాకు తెలుస్తుంది. నా పిల్లోడిదే తప్పంటే నా పిల్లోడే మారాలన్న ఆలోచన ఉంటుంది తప్ప నేను ఎక్కడ మారాలో ఆలోచన రావట్లేదు. అవును సార్, రైట్. కాబట్టి నేను ఎక్కడో లోపం చేశాను, ఆ లోపం వల్ల హై ఉండొచ్చు 99% అక్కడ తప్పు ఉంది, 1% నాది ఉంది. ఈ 1%తోనే 99% మొదలైంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్ అవ్వాలి, పేరెంట్స్లోనే కరెక్షన్ రావాలి. ఎక్కడో లోపం ఉంది, మన తప్పు మనం చూడము, చెప్పుకోము కూడా. ఎదుటి వ్యక్తి తప్పే కనిపిస్తుంది మనకు అలవాటు ముందు నుంచి. కాబట్టి మనమే అక్కడ మిస్టేక్ చేసాం కాబట్టి మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఖచ్చితంగా కరెక్షన్ అవుతుంది. ఓకే, ఎక్కువగా అంటే పేరెంట్స్ ఇద్దరి విషయానికి వస్తే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పిల్లల విషయంలో ఒక్కరే చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా అంటే ఫాదర్ కేరింగ్గా ఉండి ఎక్కువ సపోర్ట్ చేసిన పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు అని వింటున్నాం సార్ ఈ మధ్య కాలంలో. దాని గురించి మీరేం చెప్తారు? ఇన్ జనరల్గా ఏంటంటే ఇంట్లో ఎక్కువగా అందుబాటులో ఉండండి ఫాదర్. అవును, మదర్ ఎక్కువగా అందుబాటులో ఉంటారు. ఎక్కువగా అందుబాటులో ఉన్న వాళ్ళ ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. ఎక్కువ క్లోజ్గా దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రతిదానికి ఇలా ఉండబాకు, అలా ఉండు, అది ఇది అని చెప్పి మాట వాల్యూ తగ్గిపోయి ఉంటుంది. తండ్రి అందుబాటులో తక్కువగా ఉంటాడు కాబట్టి, తక్కువగా మాట్లాడతాడు కాబట్టి అతని మాట ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది వాస్తవం. అంటే ఒకవేళ ఇలా ఉంటే, ఒకవేళ మదరే అందుబాటులో లేకపోతే మదర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు.
అంటే ఎవరు అవైలబిలిటీ ఉన్నారు, ఎవరు క్లోజ్గా ఉన్న వాళ్ళ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, క్లోజ్నెస్ తక్కువ ఉన్న ఇంపాక్ట్ పేరెంట్స్ విషయంలో, అందరి విషయంలో కాదు, పేరెంట్స్ విషయంలో. సో ఖచ్చితంగా మదర్ డైలీ ఏదో చెప్తున్నా కానీ నాన్న నెలకోసారో 3 నెలలకోసారో మాట్లాడినా కానీ సరిపోతుంది అంటాను నేను. ఆ మాట్లాడటం అవసరం. ఓకే, మొత్తానికి ఆ టైం అనేది ఎప్పుడైనా కావాలి. ఒక కీ ఇచ్చి వదిలేస్తే నడుస్తుంటది బండి. ఓకే, ఖచ్చితంగా ఈ ఫోకస్ అనేది పేరెంట్సే ఇవ్వాలి. కానీ పేరెంట్ ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండు అని పిల్లలకి చెప్పొద్దు. ఇలా ఉంటే లాభాలేంటో నష్టాలేంటో చెప్పాలి, ఇలా ఉంటే లాభాలేంటో నష్టాలేంటో చెప్పాలి, అంతే తప్ప ఎలా ఉండాలో వాడే డిసిషన్ తీసుకోవాలి. పిల్లవాళ్ళు నిర్ణయాలు తీసుకునేలాగా పేరెంట్స్ చేయాలి తప్ప నిర్ణయాలు పేరెంట్స్ తీసుకుని పిల్లవాళ్ళ మీద రుద్దటం తప్పు. ఈ రియలైజేషన్ పేరెంట్స్కి రావాలి. నిర్ణయం అన్నారు కాబట్టి నాదొక క్వశ్చన్ సార్. జనరల్గా చాలామంది పేరెంట్స్ పిల్లలకు నచ్చిన స్టడీస్ చదివించకుండా నువ్వు ఇది చదవాలి అది చదవాలని చాలా వరకు మారిందనే చెప్పాలి. కానీ కొంతమంది ఇళ్లలో మాత్రం పేరెంట్స్కి ఇష్టమైన గ్రూపుల్లో జాయిన్ చేయడము, తర్వాత పిల్లలు చదవలేక ఇబ్బంది పడటం, ఇలాంటివి చాలా చూస్తున్నాం. ఈ విషయంలో నిజంగా అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్కి ఏ చదువు అయితే కరెక్ట్ అనేది ఎంచుకునేంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉంటుందంటారా సార్? పేరెంట్స్ డెసిషన్ కరెక్ట్ ఉండకపోవచ్చు, పిల్లలకు ఉండకపోవచ్చు. ఈ విషయంలో పేరెంట్స్ ఒక స్థాయి వరకు కరెక్ట్. ఇప్పుడు పిల్లవాడు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాడు, పేరెంట్కి ఏంటంటే లేదు డాక్టర్గా చేస్తే బాగుంటుందని ఆలోచన. ఎగ్జాంపుల్ అనుకుంటే ఇతను ఏదో చూస్తుంటాడు, ఇక్కడున్న బ్రైట్నెస్ ఈ ఫ్యూచర్ ఈ కెరీర్లో బాగుండొచ్చు, ఈ కెరీర్ బాగుండకపోవచ్చు అని. అప్పుడు ఏం చేయాలంటే పిల్లవాడిని కూర్చోబెట్టి అనాలిసిస్ చేయగలగాలి. తనలో ఉన్న స్కిల్స్ ఏంటి, తనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, తన యొక్క అభిరుచి ఏంటి, ప్యాషన్ ఏంటి, దానికి తగ్గట్టుగా ఇక్కడ సింక్ అవుతాడా లేదా, దీనిలో వచ్చే ఫ్యూచర్ అంటే చెప్పాలి. ఎందుకంటే నేను ఒకటి ఆశించి అక్కడికి వెళ్ళాను, అది అక్కడ లేకపోతే నిరాశ. అంటే పిల్లవాడి ఇక్కడ డ్రీమ్స్ ఏంటి, తను ఏం ఆశిస్తున్నాడు, మెడికల్ ఫీల్డ్లోకి వెళ్తే ఏమొస్తుంది, ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి వెళ్తే ఏమొస్తుంది తనే చెప్పడం కాకుండా థర్డ్ పర్సన్తో కూడా కౌన్సిలింగ్ చేయించగలగాలి. అప్పుడు మేబీ తనే డిసిషన్ మార్చుకుంటాడేమో, అవునా లేదా? కాబట్టి ఏం చెయ్యాలని చెప్పదు మన అసలు, ఏం చేస్తే ఏంట్లో చెప్పగలగాలి. చెప్తే ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనం చెప్పాలి, వేరే వాళ్ళతో చెప్పించాలి కూడాను. ఒకే విషయం నేను చాలా బాగా చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు, వేరే వాళ్ళు ఇంతగా నాకు తక్కువ చెప్పినా మీకు అర్థం అవ్వచ్చు. ఎందుకు? మీరు అక్కడ ఓపెన్ ఉన్నారు, వింటానికి సిద్ధంగా ఉన్నారు, యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక మామయ్యతోనో, అంకుల్తోనో, ఒక టీచర్తోనో, కౌన్సిలర్తోనో, మోటివేటర్తోనో, లేక ఎవరో ఒకళ్ళతో కూడా చెప్పించగలాలి ఏం చేస్తే ఎలా ఉంటుందన్న విషయం. ఓకే సార్, కొంతమంది పిల్లలు ఏంటంటే రిజర్వ్డ్గా ఉంటుంటారు, ఇంట్లో వాళ్ళు చెప్తేనే తీసుకొని పిల్లలు కూడా ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి చెప్పిస్తే చాలా హట్ అవుతుంటారు, చాలా ఫీల్ అవుతుంటారు. అట్లాంటి పిల్లల విషయంలో ఏం చేయాలి సార్? పిల్లలు అంటే చెప్పేవాళ్ళ తప్పే, మళ్ళీ పిల్లలు హట్ అయ్యేలా చెప్తున్నామా? ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర కౌన్సిలింగ్ కోసం చాలామంది తీసుకొస్తుంటారు. ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో పేరెంట్స్ తీసుకొచ్చారు, నాకు కౌన్సిలింగ్ అవసరమా, నాకు చెప్పిస్తారా అన్న వాళ్ళని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడితే ఇంకా స్టబ్బన్గా తయారవుతాడు, ఇంకా మొండిగా తయారవుతాడుగా, ఇంకా రిజిడ్గా అయిపోతుంది, ఇంకా క్లోజ్ అయిపోతాడు కదా. అంత క్లోజ్గా ఉన్న అబ్బాయిని లేక అమ్మాయిని మీరు 10 నిమిషాలు బయట కూర్చోండి పేరెంట్స్ బయటకు పంపించి వితిన్ 2 మినిట్స్లో ఆ పాపాన్ని లేక బాబుని ఓపెన్ అయ్యే విధంగా చేయగలుగుతాను నేను. అంటే అసలు నా పరిచయం మొదటి పరిచయమే, అసలు చెప్పొద్దు అనుకుంటున్నారు, నాకు ప్రాబ్లం లేదు, మా పేరెంట్స్దే ప్రాబ్లం తను అనుకుంటున్నాడు, నన్ను అర్థం చేసుకోవట్లే పేరెంట్స్, ఉల్టా నాకే కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్న యాంటీగా ఉన్నటువంటి మైండ్ సెట్ని మనం ఓపెన్ చేయగలగాలి. ఓపెన్ చేయాలని మనం వాళ్ళ మార్గంలోకి వెళ్ళగలగాలి, అంతే. మనం వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్ళాలి. అంటే నా పెయిన్ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్లో నీ పెయిన్ నాకు అర్థమైందన్న ఒక వాయిస్ వినాలి వాళ్ళు. నీ వాయిస్ నా పెయిన్ వీళ్ళు అర్థం చేసుకుంటారు, అక్కడ అసలు పెయిన్ చెప్పడం మొదలవుతారు అనమాట, నమ్మకం కలుగుతుంది. ఎప్పుడు ఎందుకు మౌనంగా ఎందుకుంటారు, మాట్లాడిన లాభం లేదుగా, మాట్లాడిన వీళ్ళు అర్థం చేసుకోరుగా అన్న ఫీలింగ్ డెవలప్ అవుతూ 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 సైలెంట్ అయిపోయారు. సో ఇక్కడ మనము ఒక వ్యక్తిని ఓపెన్ చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర నేను కొన్ని వర్క్షాప్స్ డిజైన్ చేశాను, ఎందుకంటే మోటివేషన్ అనేది ఒక మోటివేషన్ మాత్రమే. మోటివేషన్లో మనిషికి మోటివేషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ రావచ్చు రాకపోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు రావచ్చు రాకపోవచ్చు, మోటివేషనే వస్తుంది. కాబట్టి నేను దాదాపు 4 సంవత్సరాల నా పరిశీలన తర్వాత నాకు అర్థమైంది, లేదు మోటివేషన్ సరిపోవట్లేదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం వర్క్షాప్స్ కావాలి అన్న ఆలోచన నేను వచ్చిన తర్వాత కొన్ని వర్క్షాప్స్ డిజైన్ చేశాను. దాంట్లో నేను డిజైన్ చేసిన వర్క్షాప్స్లో ఒకటి చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే ఒక వర్క్షాప్ ఉంది. 2 days రెసిడెన్షియల్ ఉంటుందన్నమాట వర్క్షాప్. ఈ చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్లో ఎలాంటి వ్యక్తి వచ్చినా కానీ తనను తాను తెలుసుకుంటాడు. ఇక 70 సంవత్సరాల జీవితం ఒకవైపు అయితే 2 రోజుల వర్క్షాప్ ఒకవైపు. ఇప్పటికీ 1000+ వ్యక్తులకి ఈ వర్క్షాప్ అటెండ్ అయి ఉన్నారు. వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్స్, లైఫ్లో వచ్చిన 1 year తర్వాత వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, సైలెంట్గా ఉండే అబ్బాయి ఇక్కడికి వచ్చినంత ఎంత ఓపెన్ అయిపోయారు, క్లాస్లో లీడర్గా మారే స్థాయికి సైలెంట్గా ఉన్న పొజిషన్ నుంచి 2 రోజుల్లోనే. ఎందుకు? ఎక్కడో క్లోజ్ అయి ఉంటుంది, అది ఓపెన్ చేయగలగాలి అంతే. దానికి తగ్గట్టుగా ఒకటేనండి, మాట మంత్రం అంటాం కదా, దట్ సెట్. ఒక మనిషిని ఎట్లయినా మార్చొచ్చు మనము.
మార్చే విధానం. అందుకే ఒకప్పుడైతే అమ్మమ్మకి నాయనమ్మకి వాళ్ళకి తెలుసు ఎలా మాట్లాడాలి, వాళ్ళు 3 స్టడీ చేసేవాళ్ళు, వాళ్ళు రియల్ సైకాలజిస్టులు. ఈరోజు అది కరువైపోయింది. కాబట్టి ఈరోజు ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ హార్ట్ఫుల్గా వర్క్ చేసే వ్యక్తి అయి ఉండాలి. దాన్ని ప్రొఫెషన్గా చూడకూడదు. ప్యాషనేటెడ్గా ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా హార్ట్ టచ్ చేసి తను ఓపెన్ చేయగలుగుతాడు అని నేను నమ్ముతాను విషయాన్ని. నిజం సార్ మీరు చెప్పింది. అయితే సార్ మీరు అన్నారు ఇందాక అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు వీళ్ళు స్టడీ చేసేవాళ్ళు అని. నిజంగా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువైపోయి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు దగ్గర ఉండకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కేర్ అనేది ఒకటి కావాలి. ఇంట్లో బాబు ఉంటే అమ్మమ్మ చూపు ఉండాలి, నాయనమ్మ చూపు ఉండాలి, అమ్మ నాన్న అన్న. ఈరోజు ఏమైంది, మేమిద్దరం మాకిద్దరు ఒకరు చాలన్న కాన్సెప్ట్లోకి వచ్చేసాం. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్లోకి వచ్చిందంటే ఇప్పుడు చూడండి, నేను వెరీ ఇన్సిడెంట్, లాస్ట్ వీక్ ఇన్సిడెంట్, పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఒకే బాబు. ఇప్పుడు తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాడు, ఏదో స్ట్రగుల్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు. ఎన్నో ఆస్తులు ఎన్నో ల్యాండ్ లార్డ్స్ ఉన్నాయి, ఒకే బాబు. ఇంకేంటి లైఫ్, ఇంక మేము ఎందుకు బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. అంటే నేనేమంటానంటే ఒక కుటుంబంలో పిల్లలు ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా ఒకళ్ళకి ఒకళ్ళకు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఆ తోడు పోయింది. ఇప్పుడు సేమ్ ఏజ్ కావాలి కదా, 1-2 ఇయర్స్ అటు ఇటు అయినా కానీ ఆ ఏజ్తో ఎవరితో అమ్మతో ఆడుకుంటారా, నాన్నతో ఆడుకుంటారా? పిల్లలతో ఆడుకుంటారు. అది ఇంట్లో లేకుండా పోతుంది. యాక్చువల్గా ఇంటి వాతావరణం మనం డిస్టర్బ్ చేసేసాము కొన్ని ఆలోచనల వల్ల. ఒకవైపు ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. చైనా ఉంది, చైనా పాపులేషన్ నెంబర్ 1గా ఉండేది, ఇప్పుడు ఇండియా దాటేసాం మనం. చైనా ఈరోజు ఎంత బాధపడుతుందంటే ఎందుకు మేము పాపులేషన్ తగ్గించేసాము, పాపులేషన్ వాళ్ళ కోసం పెద్ద స్ట్రెంగ్త్. ఇప్పుడు అది తెలుసుకునే లోపల పాపులేషన్ లేకుండా పోయింది. ఇప్పుడు మీరు పిల్లల కంటే మీ ఆఫర్స్ ఇస్తామని చెప్పి ఇస్తున్నారు అక్కడ. పిల్లల కంటే వాళ్ళు ఇంకా మోటివేట్ చేస్తున్నారు, పిల్లలు కావాలని చెప్పేసి. పిల్లలు వద్దన్న మైండ్ సెట్లో వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు మారడం చాలా కష్టం. అదొక పెద్ద స్ట్రెంగ్త్. అది దాన్ని అర్థం చేసుకోలేకపోయాము. దేశానికి ఉన్న వనరులలో అతి పెద్ద వనరులు ఏమంటే మ్యాన్ పవర్ బలహీనతగా చూడటమే పెద్ద ప్రాబ్లం. మ్యాన్ పవర్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. ఈరోజు ప్రపంచ దేశాలలో అతిపెద్ద స్ట్రెంగ్త్ ఉన్నది ఇండియాకే. యూత్ పాపులేషన్ 60% యూత్ ఉన్నారు. ఇండియా చాలా పవర్ఫుల్. యూత్ని వాడుకోగలుగుతాయి. యూత్ని వాడుకోకుండా వాళ్ళని ఇలా వదిలేసామనుకోండి భారంగా అయిపోతారు. వాళ్ళు ఈరోజు భారంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, క్వాలిటీ గైడెన్స్ లేదు. క్వాలిటీ గైడెన్స్ ఉన్నట్లయితే ఇది ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన భారతదేశం ఉండేది. యూత్ని కరెక్ట్గా వాడుకున్నట్లయితే, వాళ్ళకి సరైన స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని నిలబెట్టుకున్నట్లయితే మనం ప్రపంచ దేశాలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ప్రతిదీ కూడా ఇన్కమ్ సోర్స్ పెరిగేది, చాలా గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళం. అంటే ప్రాబ్లము పాపులేషన్ది కాదు, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మనం తయారు చేసే విధానాన్ని ప్రాబ్లం. కాబట్టి ఇంట్లో ఏంటంటే ఇంకొకటి, ఈరోజు హెల్త్ కారణాల వల్ల పెద్దవాళ్ళు లేకుండా పోతున్నారు, తక్కువ వయసులోనే మరణాలు రావడము. ఇంకా చెప్పాలంటే పడకపోవడం. హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీకి దూరం అయిపోయి భౌతికపరమైన జీవితంలోకి వచ్చేసామో మనము చాలా లాస్ అయిపోయాము. రిలేషన్స్ వాల్యూ పోయింది, పెద్దవాళ్ళ వాల్యూ పోయింది. కాబట్టి పెద్దవాళ్ళు ఎంత అవసరం ఉన్నా వాళ్ళు ఎక్కడో గుడిసెలో పెట్టేసి వీళ్ళు ఒక ప్లేస్లో ఉండే పరిస్థితులు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చేసాయి, ఇలా వచ్చేసింది. కాబట్టి మనం యాక్చువల్గా రాంగ్ రూట్లో స్పీడ్గా వెళ్తున్నాం అని చెప్పాలి. ఎక్కడో దగ్గర డాష్ అవుతుంది, మిస్గైడ్ అయిపోయాం మనం. మిస్గైడ్లో చాలా లాంగ్ వెళ్ళిపోయాం మనం. ఓకే సార్, మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సూసైడ్ చేసుకున్నారు తెలిసిన వాళ్ళ బాబు అని చెప్పి. సూసైడ్ విషయానికి వస్తే చాలామంది పిల్లలు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, నువ్వు ఫెయిల్ అయ్యావురా అని. అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్తుంటారు. చాలామంది వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని కోల్పోతుంటారు. నిజంగా అది కరెక్టు రూట్ కాదు అని తెలిసి కూడా ఆ టైం వరకు ఆలోచించి కూడా ఆ మినిట్ ఇంకా తప్పదు ఇదే నాకు గతి అన్నట్టుగా చేసేస్తుంటారు. అక్కడి వరకు వెళ్ళిన పిల్లల్ని కూడా మోటివేట్ చేసి మనం 100% అండి చివరి క్షణంలో కూడా మనం వ్యక్తిని ఆలోచన మార్చొచ్చు. ఈరోజు సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారంటే చుట్టుపక్కల వాతావరణమే కారణము. ఇప్పుడు పిల్లల సూసైడ్స్ కారణం పేరెంట్స్ భాగం ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే నువ్వు ఫెయిల్ అయితే పోతే నేను ముఖాన్ని చూంచుకోలేను, నేను ఫెయిల్ అయితే మా డాడీ ముఖం చూంచుకోలేడా, అంటే నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అసలు నేను ముఖం ఎలా చూంచుకోవాలి మా డాడీకి అని. అంటే పేరెంట్స్ చెప్పకుండానే, నోటి మాటలతో చెప్పకుండానే చాలా ఫీలింగ్స్ చెప్పేస్తుంటారు. నువ్వు పాస్ అవ్వాల్సిందే, ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు ఫెయిల్? జీవితంలో ఒక భాగం అనే విషయం ఎంతమంది చెప్తున్నారు? ఫెయిల్ అవ్వడం తప్పు కాదు. అసలు ఫెయిల్ అవ్వకుండా ఒక్క వ్యక్తిని చూపించండి. ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా ఫెయిల్యూర్ లేకుండా లేడు. అసలు సక్సెస్ అయినవాడు ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అవ్వడం. ఫెయిల్యూర్ని పాజిటివ్గా చూసిన వాడే సక్సెస్ అవుతాడు. ఫెయిల్ అవ్వడం పెద్ద పాపంగా, ఘోరంగా, నేరంగా ఎప్పుడైతే చూస్తామో, అమ్మో నేను ఫెయిల్ అయిపోయాను, పెద్ద తప్పు అయిపోయింది, ఇంకా నేను ఉండడం వేస్ట్ అని చెప్పే ఆలోచన మనమే క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో యాక్చువల్గా
ఇంటి దగ్గర నుంచి కూడా స్కూల్ దగ్గర నుంచి కూడా ఈ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలగాలి, పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఇవ్వగలగాలి. ఫెయిల్యూర్ అనేది ఇట్స్ వెరీ కామన్. ఫెయిల్ అయ్యాము, ఇప్పుడు మనం చెప్పి నేర్పలేము. ఫెయిల్యూర్ వచ్చింది ఎందుకో తెలుసా? నేర్పడానికి వచ్చింది. ఫెయిల్యూర్ వచ్చిందంటే మనకు ఒక గురువుగా, ఒక టీచర్గా, ఒక ఫ్రెండ్గా వచ్చింది. గెలుపు ఇవ్వని పాఠాలు ఓటమి ఇస్తుంది. అవును కదా? ఆ ఓటమి నుంచి నేర్చుకున్న వాడు ఇంకెక్కడ ఆగడు. ఓటమి రావాలి, లైఫ్లో ఓటమి రావాలి, వచ్చిన వాడే సక్సెస్ అవుతాడు. సో యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు ఒక స్పీకర్గా ఉన్నాను, నేను ఒక మోటివేషన్ స్పీకర్ ఉన్నాను. కొన్ని వేల మంది ఉన్నా కానీ మ్యాక్సిమం నేను ప్రయత్నం ఏం చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి 25,000 మందిలో కూడా ప్రతి వ్యక్తిని టచ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను నేను. 90%, 99%, 100% ఒక్కోసారి నేను సక్సెస్ అవుతుంటాను ఆ విషయంలో. ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది అంటే నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు ఫెయిల్ అయ్యాను నేను. స్పీచ్ ఒక 40 minutes 30 minutes స్పీచ్ ఇవ్వాలని ప్రిపేర్ అయినట్టు నేను వితిన్ 1 minute అంటే 60 secondsలోనే మైక్ వదిలేసి వచ్చేసాను. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు ఇక్కడికి వచ్చాను. అంటే మైక్ పట్టుకొని ఫెయిల్ అయినవాడు మైక్లోనే సక్సెస్ అవుతాడు. ఎక్కడ ఫెయిల్ అవుతే అక్కడే సక్సెస్ అవుతాడు. ఇది ఎవరు నేర్పాలి మనకి? ఫెయిల్యూర్ అన్నది గుడ్ న్యూస్. ఎవరైనా ఫెయిల్ అయ్యారా కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఫస్ట్ నేను ఫెయిల్ అయ్యానని చెప్తే ఫస్ట్ నేను కంగ్రాచులేషన్సే చెప్తాను. ఎందుకంటే ఎస్ నీలో మార్పు మొదలవుతుంది, నీకు టీచర్ వచ్చేసాడు, నేర్చుకో. అంతకన్నా బెస్ట్ టీచర్ ప్రపంచంలో లేరండి. అంతకన్నా బెస్ట్ టీచర్, ఫెయిల్యూర్ కన్నా బెస్ట్ టీచర్ లేరు. ఇది ఎవరు చెప్పాలి? ఇప్పుడు నేనున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయ్యాను. నిజంగా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యి 1 year వేస్ట్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్తాను. నా సక్సెస్కి రీజన్ నా ఫెయిల్యూర్ అని చెప్తాను. అదే కనుక పాస్ ఉన్నట్లయితే నువ్వు వేరేలా ఉండేది, నేను వేరేలా ఉండేవాడినేమో. అంటే మనిషి కొన్ని తప్పులు చేస్తాడు, తప్పుల వల్ల కొన్ని ఫెయిల్ అవుతాడు, అక్కడ తప్పులు తెలుసుకుంటాడు. సో ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరము. ఈ ఎడ్యుకేషన్ అంటే సూసైడ్ థాటే రాదు. సూసైడ్ థాట్ వచ్చిన చివరి క్షణంలో కూడా మనము అతని ఆలోచన మార్చొచ్చు. ఓకే, అసలు ముందుగానే రాకుండా చెయ్యాలి అంటే ఏ రకంగా మోటివేట్ చేయొచ్చు సార్? ఫెయిల్యూర్ అనేది ఒక గిఫ్ట్ అని మనకు తెలుసుకుంటే, ఫెయిల్యూర్ అనేది వెరీ కామన్ థింగ్ అనే విషయం తెలుసుకుంటే అసలు థాటే రాదు. ఇంకో విషయం, ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, నేను ఓడిపోయాను, ఎగ్జామ్ రాశాను, నేను ఓడిపోయాను, నేను ఫెయిల్ అయ్యాను, ఆట ఆడాను, నేను ఓడిపోయాను, వ్యాపారం మొదలుపెట్టాను, నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను అనేసరికి ఏమవుతుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అవునా లేదా? ఇన్ఫీరియారిటీ వస్తుంది. ఇన్ఫీరియారిటీ రాగానే మరొక ప్రయత్నంలో కాన్ఫిడెన్స్ ఉండదు కదా. మరొక ప్రయత్నం కాన్ఫిడెన్స్ లేకుండా ఇంకో ప్రయత్నం చేస్తే అక్కడ ఏమవుతుంది? అక్కడ ఫెయిల్ అవుతాను. 2 failures అయ్యి ఇంకా ఇన్ఫీరియారిటీ వచ్చింది. ఇంకో ప్రయత్నం ఇంకా వీక్గా చేస్తాను, ఇంకా ఫెయిల్యూర్ అయ్యి ఓటముల పుట్టగా మారిపోయింది. కారణం ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? నేను ఓడిపోయాను అనుకోవటంలో మొదలైంది. అంటే ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందండి? నేను ఓడిపోయాను అనుకుంటే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఓడిపోలేదు. ఎవరు ఓడిపోయారు? నేను చేసిన ప్రయత్నం ఓడిపోయింది, అంటే నా అటెంప్ట్ ఓడిపోయింది. అంటే నా ప్రయత్నం ఓడిపోయింది అంటే అక్కడ నేను ఓడిపోయానని ఫీలింగ్ కాదు కదా, నా ప్రయత్నమే ఓడిపోయింది. ఇలా కాదా ప్రయత్నించాల్సింది? ఎలా ప్రయత్నించాలి? ఇలా మార్చుకోవాలా? ఎస్, ఇలా ప్రయత్నిస్తే గెలుస్తాను అని ఆలోచన వస్తుంది. అప్పుడు ప్రయత్నాన్ని మార్చుకుని ప్రయత్నిస్తాను. అప్పుడు కూడా ఓడిపోతే అప్పుడు నేను కాదు ఓడిపోయింది, నా ప్రయత్నమే ఓడిపోయింది. కాబట్టి మళ్ళీ ప్రయత్నాన్ని మార్చుకుంటాను. కాన్ఫిడెన్స్ దెబ్బతినట్లేదు, ఇన్ఫీరియారిటీ రావట్లేదు, నేను కాదు ఓడిపోయింది, నా ప్రయత్నం ఓడిపోయింది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఓడిపోయినా కానీ ప్రయత్నమే ఓడిపోతుంది తప్ప అతను ఓడిపోవట్లేదు, అతను అటెంప్టే ఓడిపోతుంది. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది? నేను ఓడిపోయినా, నా అటెంప్ట్ 100 సార్లు ఓడిపోవచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు ఓడిపోయింది. థామస్ ఆల్వా ఎడిసన్ కాదు, తన అటెంప్టే ఓడిపోయింది, తన ప్రయత్నమే ఓడిపోయింది. కాబట్టి మరోసారి ప్రయత్నం చేస్తాడు. ఎలా ప్రయత్నించకూడదో తెలుస్తుంది. ఈ ఒక్క విషయం మనకు తెలిసిందనుకోండి, ఇంకా ఫెయిల్యూర్ ప్రాబ్లం ఎక్కడ? ఫెయిల్యూర్ టీచరే కదా మనకి. సార్ మీరు చెప్పింది రైటే, నాకు నిజమే అనిపిస్తుంది. కానీ విన్నంతసేపు అవును కదా నిజమే, ఇట్లా చేస్తే బాగుంటుంది, అలా చేయాలి అంటే నన్ను నేను ఎంతో మోటివేట్ చేసుకోవాల్సి వస్తుంది. నా ముందు ఒక పర్సన్ లేరు కాబట్టి చెప్పేవాళ్ళు. చేయాలి అంటే ఏం చేయాలి సార్? ఏ రకంగా నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి? నేను కాదు, నా ప్రయత్నమే ఓడిపోయింది అనుకోవాలంటే? చూడండి, ఇక్కడ ఒక విషయము, ప్రతి వ్యక్తికి తన లైఫ్ చాలా పెద్ద టీచర్ కదా. నేను ఏమనుకుంటానంటే ప్రతి వ్యక్తి కూడా తనకంటే ఒక పర్సనల్ డైరీ మెయింటైన్ చేసుకోవాలి. డైరీ అంటే డైలీ రొటీన్ రాసేది కాదు. డైరీ అంటే తన లైఫ్ లెసన్స్, తన లైఫ్కి చాలా స్ట్రాంగ్గా మెసేజ్ వస్తుంది ఎప్పుడో సమయంలో. ఫెయిల్యూర్లోనో, సక్సెస్లోనో, ఫ్రెండ్ ఫెయిల్యూర్లోనో, ఏదో ఒక ఇన్సిడెంట్లో ఎక్కడో ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? మనము మన లెసన్ నోట్స్ రాసుకోగలగాలి. ఈ నోట్స్ ఎప్పుడు యూజ్ అవుతుంది? ఎప్పుడు లీజర్ టైంలో మనం ఆల్బమ్ తిరిగేస్తాం కదా, ఫొటోస్, పాత ఆల్బమ్. అలా వీటిని ఎప్పుడైతే మనం తిరిగేస్తామో ఆ లెసన్స్ మనకి రివిజన్ అవుతుంది. ఒకటి చూడగానే గుర్తుండదండి, రివ్యూ వల్ల వస్తుంది. ఈరోజు నాకు అసలు నా లైఫ్లో అతి పెద్ద మోటివేషన్ ఏంటంటే నేను మోటివేషన్ స్పీకర్గా ఉండడం నాకు మోటివేషన్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది ఎదుటి వ్యక్తి ఏం లాభం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నాకు చాలా లాభం జరుగుతుంది.
ఓకే ఇది అంటే నా మీ కోసమే లైఫ్ లో కదా. మార్పు జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు నా లైఫ్లో ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందో అప్పుడు నా మాటలే నన్ను నిలబెడుతుంటాయి. నా మాటలు వేరే వాడు నిలబెడతాయా లేదా సెకండరీ, నన్నైతే నిలబెడుతున్నాయి కదా. ఎందుకని మాటికి చెప్పి నాకు రివైజ్ అవుతుంది కదా ఇది. సో నేనేమంటానంటే మీ లైఫ్ నుంచి ఇచ్చిన పాయింట్స్ మీరు రాసుకోండి. అది మీ లైఫ్ యొక్క ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అదే ఉంటుంది. అదే మిమ్మల్ని గైడ్ చేస్తుంది, అదే మిమ్మల్ని ఆపుతుంది కూడా, ఎక్కడి నుంచి ఆగాలో ఎక్కడ ముందుకెళ్ళాలో. అలాంటిది ఒక పర్సనల్ డైరీ మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా ఉన్నామో అసలు టైంకి అది క్లిక్ అవుతుంది, ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం ఆలోచించాలి అన్నది. సో ఈ విధంగా ఫాలో చేసుకుంటే ఖచ్చితంగా మనిషికి ఇప్పుడు చూడండి, సమస్యలు చెప్పుకొని రావు కదా, ఓటమి చెప్పుకొని రాదు కదా, మోసం చెప్పి జరగదు కదా, ఎవడు ఇప్పుడు మోసం చేస్తాడో తెలియదు కదా. ఆ టైంలో ఆ విషయం గుర్తు రావాలంటే ఆ విషయం మనకు తెలిసి దాన్ని రివైజ్ చేసిన వ్యక్తులే ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన సర్కిల్ కూడా అలా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఏ చిన్న ఫెయిల్యూర్ వచ్చినా, ఏ చిన్న డిప్రెషన్ అనిపించినా వెంటనే బ్రదర్ షెఫ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు నార్మల్ టైంలో కూడా చూస్తున్నారు కాబట్టి ఆ టైంలో చూడగలుగుతున్నారు. అలా చూసి లైఫ్ సేవ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఈ వీడియోలు చూసేయడమే అలవాటు లేని వ్యక్తి ఏం చేస్తాడు, బాధల్లోకి వెళ్ళినప్పుడు ఏదో లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదో అయినప్పుడు లవ్ ఫెయిల్యూర్ సంబంధించిన సాంగ్స్ విని ఇంకా బాధపడుతూ ఉంటాడు. అంటే తన నెగిటివ్ ఎమోషన్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఎమోషన్నే విని దాన్నే ఎంజాయ్ చేసి పెయిన్ని ఎంజాయ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి డిప్రెషన్లో పడిపోతాడు. యాక్చువల్లీ పెయిన్లో ఉన్నప్పుడు ఏం వినాలి, హ్యాపీనెస్ వినాలి, మోటివేషన్, బయటపడే వీడియో వినాలి. అంటే ముందు ఏ ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నది ముందు నుంచి అలవాటు ఉండాలి. కాబట్టి ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా లైఫ్ అంటే అది. లైఫ్ అంటేనే అన్నీ ఉంటాయి, ఉగాది పచ్చడిలాగా అన్ని రుచులు ఉంటాయి కదా. కాబట్టి ఒకటే ఉండాలి, తీపి మాత్రమే ఉండాలి అనుకోవడం తప్పు. మళ్ళీ అంటే సమస్య వచ్చినప్పుడే ఆలోచించడము అలా కాకుండా ముందు నుంచే మనము ఏదొచ్చినా తట్టుకునేటట్టుగా మోటివేట్ చేసుకోవాలి. అలా ఆలోచన అయి ఉండాలి ముందు, అంతే. న్యాచురల్ థాటే అలా ఉండాలి. మన డైలీ రొటీన్ ఏ విధంగా ఉండాలి సార్? ఈ రకంగా మీరు చెప్పినట్టు మనది లైఫ్ ఉగాది పచ్చడే, అన్నీ ఉంటాయి. ఓకే, ఏదొచ్చినా అంటే బెదరకుండా అదరకుండా ఉండాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సార్. అలా ఉండాలంటే డైలీ రొటీన్ ఏ విధంగా ఉండాలి సార్? సింపుల్గా అండి, ఒక ఫండమెంటల్ రూల్ చెప్తాను నేను ఇక్కడ. మనిషికి ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఆన్సర్ వదిలిపెట్టాడు కాబట్టి. క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఆన్సర్ వదిలేశాడు. ఆన్సర్ తెలిసి వదిలేసారా సార్? ఆన్సర్ని ఎప్పుడో వదిలేసాం మనం. ఏంటి ఆన్సర్ అంటే మనం భగవద్గీతను చదివితే భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది ఏంటిది, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. తస్మా శాస్త్రం, ఈ శాస్త్రం ఏదో ప్రమాణంతే, ప్రమాణమే ఉంది. కార్యకార్య వ్యవస్థితో, నువ్వు ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్నా నీకు ప్రమాణం ఏంటి, శాస్త్రమై ఉంది. కాబట్టి జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, ఈ శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించి దానికి తగ్గట్టుగా నువ్వు కర్మ చేయి, నువ్వు పని చేయనుంది. అంటే ఒక మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో శాస్త్రంలో చెప్పబడి ఉంది కదా, ఒక గైడెన్స్. ఎప్పుడైతే శాస్త్రాన్ని మనం వదిలేసామో క్వశ్చన్సే మిగులుతాయి జీవితంలో. అవునా? కాబట్టి యశాస్త్ర విధిమూర్తిరుజ వర్తతే కామకారత నస్స సిద్ధి మహాప్రమతి నసుఖం న పరాంగతి ఉన్నారు. అంటే యశాస్త్ర విధిమూర్తిరుజ, ఎవరైతే శాస్త్రాన్ని వదిలిపెట్టేసి వర్తతే కామకారత అంటే తన పనులను ఎలా చేస్తున్నాడంటే తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అలాంటి వాళ్ళకి ఏముంటుందంటే నా సుఖం నా పరాంగతి, వాళ్ళు మనశ్శాంతి ఉండదు, సుఖం ఉండదు, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్సే ఉంటాయి. కాబట్టి అసలు ఎప్పుడు ఎలా ఆలోచించాలి, ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడాను మనకి శాస్త్రం గైడ్గా ఉంది. మనం ఏం చేస్తామంటే శాస్త్రం అంటే అవుట్డేటెడ్ అనుకొని మనం మోడర్న్ అయిపోయామని చెప్పేసి పరిగెత్తుకుని పడి మోకాలు చెప్పులు పగలగొట్టుకుంటున్నాం జీవితంలో. ఇలా కాకుండా శాస్త్రాన్ని వదిలిపెట్టొద్దు. ఇక్కడ ఏమైపోయాయంటే నేనేమంటాను, ఒక హిందూ అంటే హిందూ అనకూడదు, ఇతను వైదికుడు. ఒక వైదికుడు తనకు నచ్చిన జీవితం గడపడం కాకుండా వైదాలు చెప్తున్న వైదిక జీవితాన్ని గడపాలి. అది యాక్చువల్గా అదేంటి సార్ ఇంత మోడర్న్ జీవితం వదిలిపెట్టాలంటే మోడర్నిజం అక్కడ ఉంది. అక్కడ చూడండి, ఫస్ట్ ఇప్పుడు బేసిక్ మోరల్ వాల్యూస్ లేకుండా, బేసిక్ హ్యుమానిటీ లేకుండా, జీవితానికి డిసిప్లిన్ లేకుండా ఈ మోడర్నిజం ఎంతవరకు యూజ్ అవుతుంది? ఈ బేసిక్ ఫండమెంటల్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఒక క్రైస్తవుడు ఉన్నాడు, నువ్వు క్రైస్తవుడికి ఎంత మోడర్న్గా ఉన్నావని కాదు, నువ్వు బేసిక్ మోరల్స్ బైబిల్ని వదిలిపెట్టేసావు కదా. అవునా? బిబ్లికల్ క్రైస్తవుడు కావాలి ఇక్కడ, వైదిక్ హిందూ కావాలి ఇక్కడ. ఒక ముస్లిం తన నచ్చినట్టు ముస్లిం కాదు, ఖురానిక్ ముస్లిం కావాలి. ఇటు ఖురాన్ చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా, వేదాలు చెప్తున్నా, శాస్త్రం అక్కడ చెప్పబడింది, ధర్మం చెప్పబడింది. ఈరోజు చూడండి, ప్రతి వ్యక్తిలో సెల్ఫిజం వచ్చేసింది కదా, సెల్ఫిష్ స్వార్థం. అసలు ఎవడు ఏమైపోయినా పర్లేదు నేను బాగుండాలి అన్నది. కానీ ఏ గ్రంథం చెప్తుంది అలా? సర్వజనో సుఖినో భవంతు అంటే ఏంటి? ఈరోజు మనం జీవితం గడిపే విధానం ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటావేంటి? నేను స్వార్థంగా ఉండడం ఎట్లా ఉంది?
నీ పొరుగోడి ఆకలి నీ ఆకలి అని చెప్తున్న ధర్మం ఏమైపోయింది. ఈరోజు మనం ఎలా ఉన్నాము అంటే ఎప్పుడైతే ఇది వదిలేసామో బేసిక్ ఫండమెంటల్స్ వాల్యూస్ లేకుండా పోయాయి, మోరల్స్ లేకుండా పోయాయి. ఈ మోరల్స్ లేని జీవితంలో మనశ్శాంతి రాదు, క్వశ్చన్సే ఉంటాయి మన జీవితంలో. సో ఏం చేయాలి, తిరుగు ప్రయాణం చేయాలి. తిరుగు ప్రయాణం చేసి వేసి మన సనాతన ధర్మమైన, వైదిక ధర్మమైన, బైబిల్ అయినా, ఖురాన్ అయినా ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఇది మెసేజ్ మనం తీసుకోవాలి. అక్కడ ఆన్సర్స్ ఉన్నాయి మనకి. ఓకే, అయితే కులమతాల టాపిక్ వచ్చింది కాబట్టి నాదొక క్వశ్చన్ సార్. ప్రస్తుతం చూసుకుంటే మాది కులం మీది కులం అని చెప్పి కులాల గురించి కొట్టుకొని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకు సార్ ఈ కులం అనేది అట్లా మాట్లాడుకోవడం, చర్చించడం అంత ఇంపార్టెంట్ అంటారా? ఏ విషయంలో చూసుకోవాలి అసలు ఈ కులమతాలు? అంటే ఇక్కడ ఒక విషయం అండి, మీరు అడుగుతున్న ప్రశ్న చిన్నది అనుకుంటా నేను. కులము చాలా చిన్నది, పెద్దది మతం. అవునా లేదా? అంటే మతాలుగా విడిపోయాం ఫస్ట్ మనం. సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశం అనుకుంటే ఇప్పుడు నేను ఎవరండి, నేను భారతీయుడిని ఫస్ట్. ఐఎమ్ ఇండియన్. ఎప్పుడో మర్చిపోయాను నేను, మర్చిపోయి నేను ముస్లిం అన్న విషయం గుర్తుంది నాకు, నేను హిందూ అన్న విషయం గుర్తుంది, నేను క్రైస్తవుని విషయం గుర్తుంది తప్ప నేను ఇండియన్ అన్న విషయం ఎప్పుడో మర్చిపోయాను. అవునా లేదా? అంటే అది సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసింది. వీఆర్ ఇండియన్స్. లేదు మీరు హిందూ, నేను ముస్లిం. చూసారా డిఫరెన్స్? తేడాలు వచ్చేసాయి. వ్యక్తులు 3 రకాలు ఉంటారండి. హిందువులైన 3 రకాలు, క్రైస్తవులైన 3 రకాలు, ముస్లిమ్స్ అయినా 3 రకాలు. ఎవరా 3 రకాలు అంటే, ఒకళ్ళు మత ఛాందస్వాదులు అంటాం, మత పిచ్చి ఉన్నవాళ్ళు. కరెక్ట్ చెప్పారు. హిందువుల్లో ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు. వీళ్ళ వల్ల సమాజానికి చాలా నష్టం. మత పిచ్చి వాళ్ళ ఆలోచన ఉంటుందంటే నా మతమే కరెక్ట్, అన్ని మతాలు తప్పు, నేనే గొప్ప, అందరూ తక్కువే, అసలు నేనే మనిషిని మీరు అందరూ కాదన్న స్థాయిలో ఆ మత పిచ్చి ఎక్కడ మేనేజ్ మొత్తం పిచ్చి అనమాట. మత ఛాందస్వాదుల వల్ల సమాజానికి పెద్ద నష్టం. ఈ రెండో రకం ఎవరంటే, అంటే ఒకటేమో కమ్యూనల్ అంటాం. కమ్యూనల్ అంటే మత పిచ్చి, కమ్యూనల్గా ఉంటారు. రెండోది కామన్ హిందూ, కామన్ క్రిస్టియన్, కామన్ ముస్లిం. వీళ్ళకి పెద్ద మతం అన్న ఫీలింగ్ ఏముండదు, రొటీన్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఏదో పండుగలు వచ్చేస్తే అప్పుడు అంత చేసుకుంటారు తప్ప రిలీజియస్ ఇంపాక్ట్ లైఫ్లో ఎక్కువ ఉండదు. కామన్. ఫస్ట్ కమ్యూనల్ అయిపోయారు, రెండోది కామన్ అయిపోయారు. మూడోది స్క్రిప్చురల్ హిందూ, స్పిరిచువల్ క్రిస్టియన్, స్పిరిచువల్ ఉన్నటువంటి ముస్లిం అనమాట. అంటే గ్రంథపరంగా ఉన్నటువంటి, అంటే వైదిక్ హిందూ, బైబిల్ క్రిస్టియన్, ఖురానిక్ ముస్లిం. వీళ్ళు సమాజంలో వెతికినా కనబడటం తక్కువ అండి. సమాజానికి కావాల్సింది వీళ్ళు. ఎందుకంటే వైదిక హిందూ వేదాలను అనుసరిస్తూ ఉంటాడు, సనాతన ధర్మాన్ని బోధిస్తాడు. అతనే 1,00,000 మందికి రోల్ మోడల్గా ఉంటాడు. అతనే ఒక ఇన్స్పిరేషన్. అతని జీవితం ఎలా ఉంటుంది, సర్వజనో సుఖినో భవంతులా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కనిపించినా వీడు చాదస్తము నమ్మకాలను తీసేస్తుంటారు సార్. ఆ చాదస్తము గ్రంథాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, మళ్ళీ గ్రంథాన్ని అర్థం చేసుకునే వాళ్ళ జీవితమే చాదస్తంగా ఉంటుంది. గ్రంథం చెప్తున్న సందేశం వేరండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చతుర్వేదాలను చదివి జీవితం గడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఎప్పుడైనా చూసారా అంటే సమాధానం ఏముంది మన దగ్గర? లేదు కదా. ఇప్పుడు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, బైబిల్ పట్టుకొని తిరిగేస్తున్నారు. కానీ వాళ్ళు బైబిల్ చదువుతున్నారా? నేను చెప్తాను చదవట్లేదని. మరి వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా సార్? ఫాలో అవుతున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారంటే వారి యొక్క పాస్టర్లను ఫాలో అవుతున్నారు. మనమేమో పండితుల్ని ఫాలో అవుతున్నాము. ఇక్కడ ముస్లిమ్స్ ఏమో ఇక్కడ ఆలింలని, మస్జిద్లో ఉన్న పండితులు ఫాలో అవుతున్నారు. అంటే ఇక్కడ గమనించాలి, 3 రకాల వ్యక్తులు: కమ్యూనల్, కామన్ అంటే గ్రంథపరంగా ఉన్నటువంటి వాళ్ళు. మన సమాజానికి కావాల్సింది లేనటువంటి వాళ్ళు ఎవరంటే వైదిక్ హిందువులు లేరు, బైబిల్ క్రిస్టియన్స్ లేరు, ఖురానిక్ ముస్లిమ్స్ లేరు. ఒకవేళ ముగ్గురు గనక ఇలా ఉంటే ముగ్గురు అన్నదమ్ముల్లా ఉంటారు. ఒక ఇంట్లో పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు ఎంత కలిసిమెలిసి ఉంటారో అలా ఉన్నటువంటి ఒక వైదిక్ హిందూ కానివ్వండి, ఒక బైబిల్ క్రిస్టియన్ కానివ్వండి, ఒక ఖురానిక్ ముస్లిం కానివ్వండి, అంతకన్నా ఇంకా క్లోజ్గా ఉంటారు. అంత మెచ్యూరిటీస్ ఉంటాయి, అంత ప్రేమ ఉంటాయి. అది దేవుడు బోధించాడు గ్రంథాల్లో. అదే కదా దేవుడు బోధించింది. ఎప్పుడైతే వదిలేసామో ఇప్పుడు మత పిచ్చి కమ్యూనల్ ఉన్నవాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది మతం. గ్రంథంలో ఉంది ధర్మం, మనం ఆచరిస్తుంది మతం. అన్న ఆవిడ ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందూ అయినా ఆచరిస్తుంది మతాలే. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ధర్మానికి మతానికి డిఫరెన్స్ ఏంటిది? ధర్మానికి మతానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వేదాలలో ధర్మం ఉంది, దాన్ని వివరించి బోధించారు ఒకళ్ళు, వివరించారు. ఆ వివరణ మతం. ఇలా 10 మంది వివరిస్తే ఈ 10 మతాలు వచ్చేసాయి. ఈ ఒక వివరణకి మరో వివరణకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఇచ్చిన వివరణకి వేరే వ్యక్తి ఏమంటున్నాడు, ఇది తప్పు అంటున్నాడు. అవునా? ధర్మాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ధర్మాన్ని అందరూ కరెక్ట్ అంటున్నారు. కానీ మతాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు హిందువులు అందరూ ఎక్కడ ఉన్నారు? ఈ మతాల్లో ఉన్నారు, ధర్మాన్ని వదిలేశారు. అలాగే క్రైస్తవుడు కూడా ఎక్కడున్నాడు? బైబిల్లో ఉంది ధర్మం. బైబిల్ని బోధించినటువంటి బోధలు, వివరణలు, ప్రొటెస్టెంట్ కానివ్వండి, బాప్తిజం కానివ్వండి, బాప్టిస్ట్ కానివ్వండి, రోమన్ క్యాథలిక్, ఇవన్నీ కూడా మతాలు అనుకోండి. ఇక్కడ ఉన్నారు, ధర్మాన్ని వదిలేశారు.
బైబిల్ చదివి బైబిల్ ప్రకారంగా నేను ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. లేరు. ఇంకా లక్షల్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారంటే ఉండొచ్చు. అలాగే ముస్లింల దగ్గరికి వస్తే ధర్మం ఖురాన్లో ఉంది, కానీ ఈ ధర్మాన్ని బోధించడం కోసం బోధించిన వివరణలు ఉన్నాయి. ఇక్కడ కూడా స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మతాలే. ఇంక ఉదయం చెప్పాలంటే మజహబ్స్ అంటారు. ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు, ధర్మాన్ని వదిలేశారు. కాబట్టి ఏం చేయాలి? ఒక మజహబ్లో ఉన్నటువంటి ముస్లిం ఈ మజహబ్ను వదిలేసి, స్కూల్ ఆఫ్ థాట్స్ను వదిలేసి ఖురాన్లోకి వెళ్ళిపోవాలి. అది ధర్మం. క్రిస్టియన్ ఏం చేయాలి? తను బోధకులు బోధిస్తున్న బోధనలు వదిలేసి బైబిల్లోకి వెళ్ళిపోవాలి. అది ధర్మం. ఒక హిందూ ఏం చేయాలి? పండితులు బోధించినటువంటి ఇది శైవం అని, వైష్ణవం అని చెప్పి రకరకాలు వచ్చేది, ఇవి వదిలేసి వేదాల్లోకి వెళ్ళిపోవాలి. మతాలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళి ధర్మంలోకి వెళ్ళాలి. కానీ సమాజంలో ఏం జరుగుతుందంటే మత మార్పులు జరుగుతున్నాయి. ఆ మతం నుంచి ఈ మతంలోకి, ఈ మతం నుంచి ఆ మతంలోకి జంపింగ్లు నడుస్తున్నాయి అనమాట. ఏ మతం నుంచి ఏ మతంలోకి వెళ్ళినా వచ్చిన మార్పు ఏమీ లేదు. ఇక్కడేం ఉద్ధరించలేదు, అక్కడికి వెళ్ళి ఉద్ధరించేది ఏమీ లేదు. మత మార్పుళ్ళు కాదండి కావాల్సింది. కావాల్సింది ధర్మ అవగాహన చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఒక మతి మార్పిడే కావాలి తప్ప మత మార్పిడి కాదు కావాల్సింది. ఆలోచనలో మార్పు రావాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, నేను ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? ఖురాన్ వదిలిపెట్టేసి మా పెద్దవాళ్ళు చెప్పిన మతంలో ఉన్నాను అనుకోండి. ఈ మతాన్ని వదిలిపెట్టిన ఖురానిక్ టీచింగ్స్లోకి వెళ్ళిపోవాలి. మీరు పెద్దవాళ్ళు చెప్పింది వదిలేసి వేదాల టీచింగ్స్లోకి వెళ్ళిపోవాలి. ఎస్ ఆర్ నో? దీంట్లో ప్రాబ్లమా? ఏం లేదు. లేదు. అది కావాల్సింది. మీరు నా మతంలోకి రండి, నేను మీ మతంలోకి రండి అంటే ఇది ప్రాబ్లం వచ్చేసింది. మత మార్పిడి వల్ల సమాజానికి నష్టము. మత మార్పిడి కాదు కావాల్సింది. మతాలలో ఉన్నవాడు అంటే ప్రజలు వివరించిన వివరణ జీవన విధానంలో ఉన్నవాడు ధర్మంలో ఉన్న గ్రంథంలో ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకోగలగాలి. అన్ని ధర్మాలు ఒకటే చెప్తున్నాయి. అన్ని ధర్మాలు ఒకే ధర్మము. వేదంలో ఉన్న ధర్మమే బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్న ధర్మమే ఖురాన్లో ఉంది, గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒక్కటే. అవును కదా? ఇలాంటప్పుడు ఇంకా డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? లేవు. ఇప్పుడు మీకన్నా నేను గొప్పనా? మీ ధర్మం కన్నా నా ధర్మం గొప్పనా? లేదుగా. ఒకటే ధర్మం కదా అందరి దగ్గర ఉంది. ఎస్ ఆర్ నో? ధర్మం ఏం బోధిస్తుందండి? ధర్మం ఫండమెంటల్గా బోధిస్తుంది ఏంటంటే మానవులందరికీ కర్త ఒకడున్నాడు, ఆ సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు, అక్షర పరబ్రహ్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, పైన సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఉండి ఖాళీగా లేడు. ఆయన చూస్తున్నాడుగా, ఆయన వింటున్నాడుగా, ఆయన గమనిస్తున్నాడుగా, మన హృదయ లోతులు తెలిసినవాడుగా, రేపు ప్రశ్నిస్తాడుగా, నేను సమాధానం చెప్పుకోవాలి కదా. ఇది ధర్మం. ఇది ధర్మం. ఈ జీవితమే అంతం కాదు. గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఈ జీవితం అంతం కాదు. పుట్టుకకు ముందు ఓ జీవితం ఉండే, పుట్టుక తర్వాత ఓ జీవితం ఉంది. నేను ఇక్కడికి రాకముందు నా ఆత్మ ఉంది కదా, ఉంది కదా. నేను చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది కదా, దాన్ని పరలోకం ఉంటున్నాం. అక్కడ మోక్షం ఉంది, అంటే శాశ్వత స్వర్గం ఉంది, శాశ్వత నరకం అనేది ఒకటి ఉంది. అవును కదా? అంటే ఇక్కడ మనం చేసేటటువంటి కర్మలు మంచిగా ఉంటే మరణానంతరం జీవితం నాకు ఆనందమయంగా ఉంటుంది. ఇక్కడ ఘోరాలు నేరాలు చేసుకుంటూ జీవితం గడిపితే మరణానంతరం మొత్తం కూడా భయంకరమైన బాధలతో కూడుకొని ఉంటుంది. ఇది ఒక సంపూర్ణ అవగాహన జీవితానికి. మనకున్న అవగాహన సంక్షిప్త అవగాహన. పుట్టుక నుంచి చావు వరకు ఇదే జీవితం. ఇది సంక్షిప్తం, పార్షియల్ అవగాహన అనమాట. ఇది మనకి కంప్లీట్ అవగాహన రావాలి. అంటే మరణం తర్వాత మరో జీవితం ఉంది. చూసేవాడు, వినేవాడు, పుట్టించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు అక్షర పరబ్రహ్మ ఎవరైతే పైన ఉన్నాడో ఆయన నన్ను ప్రశ్నిస్తాడు. ఈ జీవితం పరీక్ష మాత్రమే. ఈ మెసేజ్ ధర్మంలో ఉన్నప్పుడు ఇంకా ఎదుటి వ్యక్తిని ఎందుకు మోసం చేస్తాను, ఎందుకు అబద్ధాలు ఆడతాను, ఎందుకు కించపరుస్తాను? దేవుడు అసలే యాక్సెప్ట్ చేయని విషయం ఏంటంటే అహంకారం. అహంకారం, రవ్వంత అహంకారం ఉన్నా కానీ వాడు మోక్షాన్ని పొందలేడు. ఇప్పుడు మీకన్నా నేను గొప్ప అంటే ఏముంది ఇక్కడ? అహంకారం ఉంది కదా. అంటే ఈ విషయం తెలియకనే కదా, ఆ సంపూర్ణ అవగాహన లేకనే కదా, ధర్మజ్ఞానం లేకనే కదా. ఇక్కడ ఏమైపోతే మనం దారి తప్పేశాం. అహంకారం వల్ల ఎదుటి వ్యక్తిని తక్కువగా చుట్టాం. నువ్వు తక్కువడివి, నీ కులం తక్కువ. అర్థమైపోయిందా? నా కులం పెద్దది, నీ మతం తప్పు, నా మతం పెద్దది, అసలు నీ దగ్గర ధర్మమే లేదు, నా దగ్గర ధర్మం ఉంది, నేను దేవుడి బిడ్డను, నువ్వు దేవుడి బిడ్డవి కాదు. చూసారా? అసలు నిజంగా దేవుడి బిడ్డ అయితే అలా మాట్లాడతాడా? దేవుడి అంటే దేవుడిని తెలుసుకున్న దేవుడి భక్తుడు అయితే. భాషలు తేడా ఉన్నాయనుకోండి. ఇప్పుడు గ్రాంధిక వైదిక భాష వేరుగా ఉంటుంది, బిబ్లికల్ భాష వేరుగా ఉంటుంది, ఖురానిక్ భాష, మూడు తెలుగైనప్పటికీ కానీ భాషలో తేడా భావం ఏంటి అన్నది తెలుసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన దగ్గర ఉన్న ధర్మాన్ని, తన దగ్గర ఉన్న గ్రంథాలను అర్థం చేసుకుంటే డిఫరెన్సెస్ ఉండవు. మతాలే లేకపోతే కులాలు నుంచి వస్తాయి అన్నది నా ప్రశ్న. అవును కదా? అవును సార్. అయితే మరి కులం గురించి ఏంటంటారు? కులం ఒక మనిషి చేసే పనిని బట్టి కులం అనుకుంటే నో అబ్జెక్షన్. వృత్తికి మాత్రమే. తను చేసే పనిని బట్టి కులం అనేది ఒకటి వచ్చింది. అవును. మరి ఒకటి చేసిన పని తన కొడుకు కూడా చేస్తాడా? చేయకపోవచ్చు కదా. అవును. అవునా లేదా? కాబట్టి నువ్వు ఈ కులం, నువ్వు ఈ పనే చేయాలి, ఇంకే పని చేయకూడదు కాదు. లేదు. అవును. ఒకప్పుడు అలా ఉండేది. వాళ్ళందరూ కూడా ఆ విషయంలో స్కిల్డ్గా ఉండేవారు.
ఆ విషయంలోనే వాళ్ళు రాణించేవారు, వాళ్ళ సంతానం వాళ్ళ వంశం అలాగే ఉండేది దాన్ని బ్రేక్ అయిపోయినాయి కదా ఇప్పుడు. అవునా లేదా? ఎవరైనా ఏదైనా పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఒక రికగ్నిషన్ ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫలానా వంశాన్ని ఎందుకు మర్చిపోతాం? నేను ఫలానా వంశం, నా పూర్వీకులు ఉన్నారు, మా తాత ముత్తాతలు ఉన్నారు, ఈ వంశానికి సంబంధించిన వాడిని, కానీ నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా. కాబట్టి ఇది ఒక అవగాహన అనమాట. కాబట్టి ఒక మనిషి ఆలోచనలు ఇంపార్టెంట్, చేసే పనులు ఏవైతే ఉన్నాయో నేర్చుకుంటూ ముందుకెళ్తాము, గ్రంథ వెలుగులో ఉండాలి. ఓకే, చాలా కరెక్ట్ సార్ మీరు చెప్పింది. నిజంగా కులం అనేది చూసుకోవాల్సింది వృత్తిపరంగా మాత్రమే, అది కూడా కొంతవరకే, చేస్తున్నంత కాలం అంతే. అయితే ఇప్పుడు ఒక వృత్తి ఈ వృత్తి చేస్తున్నారు కాబట్టి మీ కులం ఇది అనుకుంటే, మరి నువ్వు తక్కువ కులము అంటే సరే, వాళ్ళు లేకుండా పోతే నువ్వు బతకగలుగుతావా? లేదు. వాళ్ళ అవసరం నీకుంది కదా, వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు కదా. డిపెండ్ అయ్యేవాడు గొప్పవాడా? ఎవరి మీద డిపెండ్ అవుతున్న వాడు గొప్పవాడు అంటే నీకన్నా వాడే గొప్పవాడు కదా అలా చూసుకుంటే. కాబట్టి ఒక విషయంలో ఒకళ్ళు పైన ఉంటారు, ఒక విషయంలో ఇంకొకళ్ళు పైన ఉంటారు. కాబట్టి ఎవడు గొప్ప కాదండి. ఎవడు గొప్ప అంటే నన్ను అడిగితే నేను చెప్తాను, గ్రంథాలు చెప్తున్నాయి, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటాడో వాడే గొప్ప, ఎవడైతే దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తాడో వాడే గొప్ప, ఎవడైతే తప్పు చేసేటప్పుడు దేవుడి భయం వస్తుందో వాడే గొప్ప, ఎవడు ఎక్కువ దేవుడిని ప్రేమిస్తున్నాడో, ఎవడు ఎక్కువ దేవుడికి భయపడుతున్నాడో, ఎవడు ఎక్కువ దేవుడి దగ్గరగా ఉన్నాడో ఎవరికి తెలుసు? అది దేవుడికే తెలుసు. అది మీకన్నా నేను గొప్ప అనుకుంటే నేను దేవుడికి దూరంగా ఉన్నానని అర్థమైపోయింది కదా, అహంకారం ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని రెస్పెక్ట్ చేయడమే ధర్మంలో ఒక భాగం అండి. వ్యక్తిని వ్యక్తిగా చూడండి. ఇక్కడ విషయం ఉంటుందంటే ఏకాత్మ భావన ధర్మంలో ఒక విషయం అనమాట. ఏ ధర్మం? సనాతన ధర్మమైనా, బైబిల్ అయినా, ఖురాన్ అని చెప్తుంది మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే, సమానమైన ఆత్మ ఉంది. దేవుడు ముందు ఏదైతే ఆత్మను సృష్టించాడో దాంట్లో ఒక ఆత్మ మీలో ఉంది, నాలో ఉంది. అవునా లేదా? మీలో ఉన్న ఆత్మ ఎవరు ఇంతకీ? మీలో ఉన్న ఆత్మ 6 అడుగులా, 5 అడుగులా, 4 అడుగులా? ఎత్తు లేదు. మీలో ఉన్న ఆత్మ నలుపా, ఎరుపా? లేదు. అవునా లేదా? అంటే మీలో ఉన్న ఆత్మకి 2 చేతులు ఉన్నాయా, 4 చేతులు ఉన్నాయా, కుంటిదా? లేదు. అది కదా. అండ్ ఉన్న శరీరాన్ని, టెంపరీ శరీరాన్ని చూసి, బయట ఉన్నటువంటి వాటిని చూసి నేను మిమ్మల్ని అంచనా వేయడం తప్పు కదా. మీరంటే ఇది కాదు కదా. అవును సార్. ఇప్పుడు మీ చిన్నప్పుడు ఫోటో చూంచి ఇది ఎవరంటే అంటే ఏమంటారు మీరు? నేను అంటారు. ఇప్పుడు ఫోటో చూంచిది ఎవరు అంటే నేను అని అంటా. ఎంత డిఫరెన్స్ ఉంది? అప్పుడున్న కాళ్ళు ఇప్పుడు కావు, అప్పుడున్న చేతులు ఇప్పుడు కావు. మనుషులు ఉన్న సెల్స్ అన్ని మారిపోతున్నాయి, కణాలు మారిపోతున్నాయి. అప్పుడున్న ఒక్క కణం కూడా ఇప్పుడు లేదు. ఒక్క సెల్ కూడా బాడీలో అప్పటిది ఇప్పుడు లేదు, మొత్తం మారిపోయింది. మరి నేను ఎలా? నేను అంటే ఈ బాడీ కాదు, లోపల ఉన్న ఆత్మ. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే, 2 కూడా సృష్టించబడింది సృష్టికర్త భగవంతుడి ద్వారా ఉన్నప్పుడు నేను మీకంటే గొప్ప ఎలా, మీరు నాకంటే తక్కువ ఎలా? ఏకాత్మ భావన. ఇది ధర్మం తెలిసినవాడు మాట్లాడతాడు. ఇక్కడ తక్కువ ఎక్కువ లేవు. ఇంకా చేసే పని, ఒక పని మీ అవసరం నాకు ఉండొచ్చు, నా అవసరం మీకు ఉండొచ్చు. అందరూ ఉంటేనే సమాజం. ఇదే ఒక పరీక్ష. అవును కదండి? అవును సార్. అందరూ ఉండాలి, మీరు అన్నట్టుగా అందరూ ఒకటే అనే భావనలో ఉండాలి. అందరూ ఉండాలి. అందరి అవసరం అందరికీ ఉందన్న విషయం తెలియాలి సార్. నిజం. ఎవరు గొప్ప చెప్పండి? ఇప్పుడు గొప్ప 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 కాదనేది ఏముంది సార్? అందరూ ఒకటే అయినప్పుడు గొప్ప కాదనేది ఉంది. ఎవరైతే దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, ఎవరైతే దేవుడికి ఎక్కువగా భయపడతాడో, పాపాలు చేసేటప్పుడు ఎవరైతే దేవుడికి సన్నిహితంగా ఉన్నాడో ఆయనే గొప్ప. అది ఎవరు అన్నది మనకి ఎవరికి తెలియదు. నేను దేవుడికి భయపడతానా లేదా, నేను దేవుడిని ప్రేమిస్తానా లేదా, ఎంత ప్రేమిస్తానో, ఎలా కొలుస్తారో, ఎవరు కొలుస్తారు, అది ఇన్నర్ ఫీలింగ్. ఎలా కంపేర్ చేస్తాం? లేదు. కాబట్టి అది మనిషికి తెలిసే విషయం కాదు. గొప్ప ఎవరో గొప్పదే, అది దేవుడికే తెలుసు, మనకు తెలియదు. ఓకే, అవును కదా. నేను గొప్ప అనుకున్న క్షణంలోనే అక్కడ ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. గొప్ప కాదని తెలిసిపోయింది అక్కడ. ఓకే, కానీ చాలా వరకు ప్రతి ఒక్కరు ఇదే ఫీలింగ్తో ఉంటుంటారు సార్. ఆ ఫీలింగ్ అసలు ఎందుకు వస్తుంది సార్? తెలియక. ఏం తెలియక? జీవితం గురించిన సంపూర్ణ అవగాహన లేకపోవటం వల్ల. సంపూర్ణ అవగాహన అంటే మరణానంతర జీవితం కూడా ఉంది. మరణంతోనే జీవితం అయిపోయింది అనుకుంటే పాక్షిక అవగాహన, పార్షియల్ విజన్ అనమాట. అది సంపూర్ణ అవగాహన ఉందంటే ఓహో జీవితం తర్వాత మరి జీవితం ఉందంటే ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? భగవంతుడు సృష్టికర్త, అక్షర పరబ్రహ్మ. పైన ఉన్నాడు యెహోవా, అల్లా. భాషలు వేరువేరుగా ఉన్నాయి, పైన ఉన్నవాడు ఉన్నాడు. మరి ఆయన ఈ జీవితాన్ని ఇచ్చినాడు కదా, తీసుకెళ్లేది కూడా ఆయనే కదా. ఎందుకు ఇచ్చాడు? పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. పరీక్ష నిమిత్తమే ఆలోచన ఇచ్చాడు, బుద్ధి వివేకాలు ఇచ్చాడు, విచక్షణ ఇచ్చాడు. మంచి చేస్తావా, చెడు చేస్తావా, అవునా లేదా, మానవత్వంతో కలిగి ఉంటావా, సెల్ఫిష్గా ఉంటావా, మోరల్ వాల్యూస్ ఉంటాయా, ఇమ్మోరల్స్ ఉంటాయా, నువ్వు ఎలా జీవితం గడుపుతావు, నీ లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ కూడా దేవుడు పెడతాడు. పరీక్ష. శాస్త్రాల్లో చెప్పబడ్డ విషయం ఏంటంటే రేపు మరణానంతరం దేవుడు ప్రశ్నించే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు ప్రశ్నిస్తాడు,
నేను ఆకలిగా ఉండి అన్నం పెట్టు అని నిన్ను అడుగుతూ నువ్వు నాకు అన్నం పెట్టలేదుగా అంటాడు దేవుడు. ఓ దేవుడా, నువ్వు ఆకలిగా ఉండడం ఏంటి, నువ్వు నన్ను అన్నం పెట్టు అని అడగడం ఏంటి, నేను అన్నం పెట్టకపోవడం ఏంటి అంటే, ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో ఫలానా వ్యక్తి వచ్చేసి నిన్ను ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని అడిగాడే, అది ఏర్పాటు నేనే చేశాను. అక్కడ కనుక అతనికి నువ్వు అన్నం పెట్టి అతని ఆకలి తీర్చినట్లయితే నా సంతోషాన్ని నువ్వు పొందుండేవాడివి. ఈ పరీక్ష ఎవరు ఏర్పాటు చేశారు? భగవంతుడు. నా స్నేహితుడికి కష్టం రావడం అది నా పరీక్ష కదా, కష్టాల్లో ఉన్నవాడు నా ముందుకు రావడం ఇది నాకు పరీక్ష కదా. ఎవరు పెడుతున్నారు? భగవంతుడే. ఈ విషయం అవగాహన ఉండాలి. ఇంకా స్వార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఎదుటి వ్యక్తి కష్టాన్ని, ఎదుటి వ్యక్తి ఆకలిని తన ఆకలిగా తన కష్టంగా భావించడమే ధర్మంలో ఒక భాగము. అదే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని యేసువారు బైబిల్లో చెప్పినా, సర్వజనో సుఖినో భవంతో మనం వైదిక ధర్మాలు చెప్తున్నా, నీ పొరుగుడి ఆకలి నీ ఆకలిగా భావించని ఖురాన్ ముహమ్మద్ ప్రవక్త చెబుతున్నా, ధర్మం ఒకటే. మనం ఏం చేసాం? ఈ ధర్మాన్ని తొంగలో తొత్తేసి మన ఆలోచనతో జీవితం గడుపుతున్నాము. ఇది ప్రాబ్లం. అందుకే అడుగులు వెనక్కేసుకుని మన సనాతనంగా ఉన్న మన ధర్మాన్ని పట్టుకోవాలి. అవునా కాదా చెప్పండి? అవును సార్. కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఎదుటివారి కష్టం నా కష్టం, ఎదుటివారి ఆకలి నా ఆకలి, ఆ ప్లేస్లో నేనుంటే ఇలా ఉంటుందని ఊహించుకొని హెల్ప్ చేయాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళే ఎక్కువ ఇబ్బందులు పడటము, ఎదుటివారి చేతిలో మోసపోవడము ఇలాంటివి చూస్తున్నాం కదా సార్. మోసపోవటము, మోసపోయిన వ్యక్తి తప్పు. మోసపోవటము, ఒక వ్యక్తి మోసపోయి తను అనుకుంటాను చాలా మంచివాడిని అనుకుంటాడు, తను అవివేకి. మోసపోయిన వాడు నేను అమాయకుడిని కాబట్టి మోసం చేశాడు అంటమే తప్పు. నువ్వు అవివేకివి కాబట్టి నువ్వు మోసపోయావు. ఎందుకంటే ఎప్పటివరకైతే నువ్వు ఒక వ్యక్తిని నమ్మవో అతను మోసం చేయడు. ఓకే, నువ్వు నమ్మకం దేని మీద ఉండాలి? క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, లాజికల్గా ఉండాలి. నేను మా ఫ్రెండ్స్ కలిపి వ్యాపారం మొదలుపెట్టుకున్నాడు, నన్ను మోసం చేసేసాడు. వ్యాపారం నువ్వు ఎలా మొదలుపెట్టావు? నీ ఇష్టానుసారంగా మొదలుపెట్టావు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ఉన్నాయి కదా, దానికి టర్మ్స్ ఉన్నాయి కదా, కండిషన్స్ ఉన్నాయి కదా. నమ్మకం అనే పునాది మీద వ్యాపారం చేయమని ఎవరు చెప్పారు? ఓకే, బిజినెస్ లాస్ ప్రకారంగా బిజినెస్ చేయాలి కదా. దాన్ని నువ్వు తప్పు చేయడం వల్ల నువ్వు లాస్ అయ్యావు. యాక్చువల్గా ఇప్పుడు నాస్తికవాదం వచ్చేసింది చూడండి. నాస్తికులుగా నెమ్మదిగా ప్రజలు మారిపోతున్నారు. దాని నుంచి ఎక్కువ వాదన జరుగుతుంది. ఎందుకు వచ్చిందంటే దానికి కారణాలలో ఒక కారణం చెప్తాను నేను. ఒక మనిషి ఉన్నాడు, ఏదో చేస్తాడు, చేసిన తర్వాత అనుకున్నది జరగదు. నా అదృష్టంలో లేదండి, నా దురదృష్టం అంటాడు. అవునా లేదా? యాక్చువల్గా ఇక్కడ అదృష్టము దురదృష్టము మాట్లాడే హక్కు ఎవరికి ఉంది? ఇప్పుడు నేను ఏదైనా ఒకటి సాధించాలనుకున్నాను, అది సాధించడం కోసము ఆ రంగానికి సంబంధించి ఏ ప్రయత్నాలు చేయాలో నాకు క్లారిటీగా తెలిసి ఆయా ప్రయత్నాలు అంటే సరైన ప్రయత్నాలు సంపూర్ణంగా చేసిన తర్వాత, సరైన ప్రయత్నాలు సంపూర్ణంగా అంటే పర్టికులర్గా ఏవైతే చేయాలో ఆ ప్రయత్నాలు కూడా కంప్లీట్గా చేస్తే ఆ తర్వాత కూడా నాకు రిజల్ట్ రాకపోతే అప్పుడు మనకి హక్కు ఉంటుంది మనం అదృష్టం లేదు అని చెప్పడానికి. మనం చేయాల్సిన ప్రయత్నాలే సరిగ్గా చేయలేదు, చేసిన ప్రయత్నాలు కూడా సంపూర్ణంగా చేయలేదు, అప్పుడు మనము అదృష్టం లేదని ఎలా చెప్పగలుగుతాము? అంటే ఈరోజు అదృష్టం గురించి మాట్లాడే వాళ్ళు 99% సరైన ప్రయత్నాలు సంపూర్ణంగా చేయని వాళ్ళే ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు విని 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 ఇదేంట్రా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ దేవుడు అదృష్టమో దురదృష్టం లేదన్న వాదనలు మొదలైపోయాయి. అవునా కదా? సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటి? సరైన ప్రయత్నాలు అంటే అన్ని ప్రయత్నాలు సంపూర్ణంగా చేసిన తర్వాత కూడా అనుకున్న జరగకపోతే ఏంటి మరి అప్పుడేమనాలి? మీరు చెప్పండి, ఏమంటారు? అప్పుడైతే అదృష్టం లేదని చెప్తాం కదా. అంతే కదా. అవును కదా. మరి అదృష్టం ఉందా లేదా? ఉంది, అదృష్టం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చూడండి, అదృష్టం ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. అదృష్టం లేదండి, ప్రయత్నమే ఉంది, ప్రయత్నాన్ని నమ్ముకున్నవాడికి అదృష్టం అవసరం లేదంటారు. కాదండి, అదృష్టం ఉంది అనేది వాస్తవం. ఇది నిజంగా అదృష్టం ఉంది. అయితే అదృష్టం ఉంటే ఇంతకు నా అదృష్టం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందా, దేవుడి చేతిలో ఉందా? భగవంతుడి చేతిలో ఉంటుంది. అదృష్టం అనేది దేవుడి చేతిలోనే ఉంది. మరి దేవుడి చేతిలో నా అదృష్టం అంటే నేనేం చేయాలి? ఇప్పుడు నేను ప్రయత్నం చేయాలి. అదృష్టం ఆయన చేతిలో ఉంది కదా. ఆయన చేతిలో ఉన్నప్పుడు నా అదృష్టం మరి నేనేం చేయాలి? ఆయన కదా రాసేది అదృష్టాన్ని. అంటే కొంతమంది నమ్ముతారు కదా సార్, న్యాయ మార్గంలో వెళ్ళి మన ప్రయత్నం మనం చేసి కష్టపడితే. అంటే దేవుడు నా అదృష్టాన్ని ఎలా రాస్తాడంటే నేను చేసే ప్రయత్నానికి తగ్గట్టుగానే దేవుడు నా అదృష్టాన్ని రాస్తాడు. ఓకే, కాబట్టి నేను ప్రయత్నం చేయాలి, సరైన ప్రయత్నాలు సంపూర్ణంగా నేను చేయాలి. అయినా అదృష్టంలో లేదు అంటే రాలేదు, రిజల్ట్ రాలేదు, అప్పుడు నా అదృష్టం లేదు అనొచ్చా లేదా? ఖచ్చితంగా అనొచ్చు. అంటే అదృష్టం ఉంది, ఎందుకు లేదు సార్ మరి? ఇది ఇల్లాజిక్ కదా అంటే ఇక్కడ నేను ప్రశ్న చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను ఒకటి కోరుకుంటున్నాడు, ఒక పర్సనల్ విల్ ఉంది, ఇది నా కోరిక. గ్రాండ్ విల్ ఒకటి ఉంటుంది, గ్రాండ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. గ్రాండ్ ప్రోగ్రామ్ అంటే యూనివర్సల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. యూనివర్సల్ ప్రోగ్రామ్ చేసేవాడికి ఎక్కువ తెలుసా? పర్సనల్ విల్ ఉండి పర్సనల్ ప్రోగ్రామ్ చేసేవాడికి ఎక్కువగా తెలుసుంటుందా?
పర్సనల్గా చేసేవాడికి సార్ నాకు పర్సనల్ అవగాహన ఉంటుంది. గ్రాండ్ ప్రోగ్రామ్ అంటే మొత్తం అవగాహన ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి ఒక ఓనర్ ఉన్నాడు, ఆ కంపెనీలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో ఒక ఎంప్లాయీ అంటే నేను ఈ పని చేస్తాను సార్, నేను ఈ పని నాకు బాగా వస్తుంది, నేను ఈ పని చేస్తానంటుంటే ఈ పైన ఉన్న వ్యక్తి అంటాడు లేదు ఆ పని కాదు ఇప్పుడు మనకు అవసరం ఉంది, ఈ పని చెయ్యని చెప్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? తను అనుకున్న పని చేయాలా, పైన ఉన్న వ్యక్తి చెప్పిన పని చేయాలా? పైన వాళ్ళు ఎందుకని ఏది సరైంది? అంటే కరెక్టో కాదో తెలియదు కదా సార్, పైన వాళ్ళు ఆలోచించి చెప్తారు. ఎందుకంటే పైన ఉన్నవాడు ఓవరాల్ గా చూస్తున్నాడు గ్రాండ్ ప్రోగ్రామ్, అవునా, ఓవరాల్ గా చూస్తున్నాడు. ఆ కింద ఉన్న వ్యక్తి అతి మాత్రమే చూస్తున్నాడు. అది చూస్తున్నాడు, అదే కావాలన్నా లేదు లేదు అది కాదు, అంతకన్నా ఇది ఇంపార్టెంట్, ఇది చెయ్యి, లేక నీకు ఇది కాదు, నీకు ఇది సింక్ అవుతుంది, ఇది చెయ్యి, ఇక్కడ గ్రోత్ ఎక్కువ ఉంది, ఇక్కడికి రా అని పైన చెప్తున్నాడు. ఇతను చెప్పింది అతను విన్నాడు అనుకోండి, బెటర్మెంట్కి వెళ్తాడు. ఇతను చెప్పింది అతను వినలేదనుకోండి, అక్కడే మొండిగా ప్రయత్నం చేస్తుంటే రిజల్ట్ రాకపోవచ్చు. ఒకటి అతని కోసం దానికన్నా ఇది మేలైందన్న విషయం పైన ఉన్నోడికి తెలుస్తుంది. ఇది ఒక కంపెనీ ఎగ్జాంపుల్. కంప్లీట్ యూనివర్స్కి మన జీవితం చిన్న పాట అనుకుంటే పైన ఉన్న సృష్టికర్త ఉన్నాడు కదా, సర్వేశ్వరుడు ఉన్నాడు కదా, మరి ఆయనకి బాగా తెలుసు కదా. నేను కావాలని ఒక దానికోసం ప్రయత్నం చేస్తున్నాను, అది నీకు మంచిది కాదన్న విషయం తనకు తెలుసు. కాబట్టి అక్కడ రిజల్ట్ ఇవ్వలేదు, అంతకన్నా బెటర్ రిజల్ట్ వేరే దాంట్లో ఇవ్వబోతున్నాడు అన్నది మనకు తెలియాలి. ఉదాహరణకి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. వారి యొక్క విజన్ ఏమై ఉండే, వారి గోల్ ఏమై ఉండే, వాళ్ళ విల్ ఏమై ఉండే, పైలట్ అవ్వాలి, నేను పైలట్ అవ్వాలి, పైలట్ అవ్వాలి, పైలట్ అవ్వాలి, పిచ్చి చిన్నప్పటి నుంచి అయ్యారా? అవ్వలేకపోయారు కదా, ఇదేంటిది పర్సనల్ విల్, పర్సనల్ విల్. కానీ గ్రాండ్ విల్ ఏముండే, పైన ఉన్న సృష్టిగత విల్ ఉండే, ఆయన్ని మిజైల్ మ్యాన్గా తయారు చేసి దేశానికి పవర్గా తయారు చేయడం, దేశం కోసం ఒక పెద్ద పవర్గా తయారు చేయడం గ్రాండ్ విల్ ఉండే. అంటే పర్సనల్ విల్ అన్నది వేరు, గ్రాండ్ విల్ అన్నది వేరు. అక్కడ అదృష్టం అనేది ఉంది. ఇతని అదృష్టం అది రాసి పెట్టుంది, ఇతను దీనికోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఇది రాపోయేసి నా దురదృష్టం, ఎస్ ఇది అదృష్టం లేదంతే, ఇంకేదో ఉంది, ఇంతకన్నా గొప్పది ఉంది. అది ఎవరికి తెలుసు? పైవాడికి తెలుసు. ఎస్ ఆర్ నో? కాబట్టి ఈ అవగాహన మనిషికి ఉంటే అయింది అనుకున్నది అవ్వనప్పుడు 2 ప్రశ్నించుకోవాలి. మొదటిది, సరైన ప్రయత్నాన్ని సంపూర్ణంగా చేశానా లేదా, లేకపోతే చేయాలి, వస్తుంది, చేసినా రాలేదా, ఇది నా అదృష్టం లేదు, ఇంతకన్నా బెటర్మెంట్ ఏంటి ఆలోచించగల, అనాలిసిస్ మొదలవ్వాలి, అప్పుడు ఆలోచన వస్తుంది. ఈ 2 స్టెప్స్లో మనం రిజల్ట్ చేసుకోవాలి. కానీ సార్ అంటే ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఏది కరెక్ట్ చూస్ చేసుకునే విధానం కూడా కరెక్ట్ ఉండాలి, ఎఫర్ట్స్ ఉంటేనే భగవంతుడు దానికి తగ్గట్టుగా మనకి ఇస్తాడు అని. కానీ ఆ టైం వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఒక కన్ఫ్యూజన్లో పడిపోతారు, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఇది ఏది కరెక్ట్ అవుతుంది నాకు అనే దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఆగిపోతారు. అక్కడికి రాగానే ముందుకెళ్లాల్సింది పోయి ఎలా చూస్ చేసుకోవాలి సార్? అసలు ఒకటేంటంటే అసలు మనకి ఇష్టమైన ఫీల్డ్ ఏంటో చూసుకుంటాం, మనకి అభిరుచి ఏంటి, మన ప్యాషన్ ఏంటో చూస్తాం, మన ప్యాషన్కి తగ్గట్టుగా సమాజంలో రిక్వైర్మెంట్ ఉందా లేదా చూస్తాం. ఓవరాల్గా ప్రొఫెషన్ అంటే ఏంటి? ప్రొఫెషన్ అంటే సొసైటీలో ఒక డిమాండ్ ఉంటుంది, సొసైటీలో ఒక నీడ్ ఉంటుంది, లేక సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లమ్ని కానీ, నీడ్ని కానీ, డిజైర్ని కానీ మన ప్యాషన్తో లింక్ కలిపి బ్రిడ్జ్ కలపడమే ఒక బిజినెస్. అవునా? మనకున్న ప్యాషన్ని ఎలా పడితే అలా మార్కెట్లో తీసుకెళ్తే యాక్సెప్ట్ చేయరు. సమాజంలో ప్రజలకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ అన్న అవ్వాలి, మనం ప్రజలకున్న కోరికకైనా ఫిల్ఫిల్ అవ్వాలి, ప్రజలకున్న డిజైర్స్ అయినా ఫిల్ఫిల్ చేయగలగాలి. అవునా? ఒక పెయిన్, సమాజంలో ప్రజలకున్న ఒక పెయిన్ అన్న దూరం చేసేవాళ్ళు అయి ఉండాలి మనం. అవునా? అలా మన ప్యాషన్ని మోల్డ్ చేసి ఇవ్వాలి. అలా మోల్డ్ చేసి కనెక్ట్ చేయకపోతే అది బిజినెస్ కాదు, ప్రొఫెషన్ కాదు, ప్రాఫిటబుల్ ప్రొఫెషన్ అవ్వదు అది. అలా మోల్డ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుందంటే 100% కదా, చేసుకోవాలి. దానికే ఒక మెంటర్షిప్ కావాలి లైఫ్లో. ఒక మనిషికి ఏం తెలుసు, తన జీవితం ఒక సర్కిల్ కదా, సర్కిల్ దాటి ఆలోచించాలంటే వేరే జీవితంతో మాట్లాడాలి. అంటే ఒక మెంటర్షిప్ కావాలి మనకి. ఇంకా అంతకన్నా మనకన్నా బెటర్గా సక్సెస్ అయినటువంటి, మనకన్నా ఎక్స్పీరియన్స్డ్, మనకన్నా ఏజ్డ్ ఎక్కువ, ప్రపంచం తెలిసినటువంటి ఒక వ్యక్తి మెంటర్షిప్లో ఉండాల్సిందే ఖచ్చితంగా. మనం మెంటర్షిప్ ఉన్న వ్యక్తికి, మెంటర్షిప్ లేని వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకునే విధానం కూడా బాగుండాలి కదా సార్, ఎలా ఎంచుకోవాలి ఆ పర్సన్ని కూడా? చూడండి, అసలు ఎవరిని మెంటర్గా పెట్టుకోవాలి, ఎవరిని గైడ్గా పెట్టుకోవాలి అంటే, ఎవరిని పడితే వాళ్ళని గైడ్ పెట్టుకుంటే వాడే ముంచేస్తాడు ఫస్ట్. తనకు తెలియని సలహా, ఇప్పుడు సలహా ఎవరిని అడిగినా ఇచ్చేస్తారండి, నాకు తెలియదని ఎవడు చెప్పడు, అడగకుండానే సలహాలు ఇచ్చే ప్రపంచం ఇది. అవునా? సలహా ఇచ్చేస్తాడు, ఎవరు సలహా తీసుకుంటే ఎటు వెళ్ళిపోతాం మనకు తెలియదు. ఒక వ్యక్తిని గైడ్గా పెట్టుకోవాలంటే, మెంటర్గా పెట్టుకోవాలంటే బేసిక్గా ఫండమెంటల్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, తను ఏదో ఫీల్డ్లో సక్సెస్ అయి ఉండాలి. ఫస్ట్ మెంటర్ ఏదో ఒక ఫీల్డ్లో తను ప్రొఫెషనల్గా ఎక్కడో దగ్గర సక్సెస్ అయి ఉండాలి, ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, తను మీకు మెంటర్షిప్ ఇవ్వడానికి తను సిద్ధంగా ఉండాలి. మూడో కండిషన్ ఏంటంటే, మన బలాలు మన బలహీనత తనకు తెలిసి ఉండాలి. నాలుగో కండిషన్, నా విజన్ ఏంటో తన క్లారిటీగా తెలిసి ఉండాలి, నా గోల్ ఏంటో తనకు క్లారిటీగా తెలిసి ఉండాలి. అంటే నా అభిరుచులు ఏంటి, నా ప్యాషన్ ఏంటో తనకు తెలిసి ఉండాలి.
అవునా, దాని తగ్గట్టుగా గోల్ సెట్ చేసుకోవడంలో కూడా డిసిషన్ తీసుకుంటాడు. తర్వాత మనకి మెంటర్షిప్ తన సిద్ధంగా ఉండాలి, తన మెంటర్షిప్ తీసుకోవడం మన సిద్ధంగా ఉండాలి. చాలామంది మెంటర్ ఇతను నా మెంటర్ అంటారు కదా, కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే నేను ఈ ప్రశ్న అడిగితే వద్దంటాడని అడగను. నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, అతను అడిగితే వద్దంటాడు కదా కాబట్టి అడగకుండా చేసేస్తాను. ఓకే, దాన్ని మెంటర్షిప్ అనరు, మెంటర్షిప్లో ఉన్నట్టు కాదు. అంటే మెంటర్తో చాలా ఓపెన్గా ఉండాలి, ఎందుకంటే తను ప్రొఫెషనల్గా సక్సెస్ అయి ఉన్నాడు, తనకు మెంటర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా లేదా? మీ సక్సెసే తన సక్సెస్గా భావించే వాడయ్యి ఉండాలి. కాబట్టి మనం ఓపెన్గా ఉండాలి, మనం తప్పు చేసి ఆయనకి చెప్పడం కాదు. ఇంకొకటి ఫైనల్ రూల్ ఏంటంటే ఒక మెంటర్ అనేవాడు ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు నాకు మెంటర్షిప్ ఇస్తున్నారు, మీరు నాకు గురువు అనుకోండి, మీరు ఎప్పుడు కూడా మీరు ఇలా చేయండి అని చెప్పకూడదు, ఇలా చేయబాకండి అని చెప్పకూడదు, ఇలా నిర్ణయం తీసుకోండి మీరు నాకు చెప్పకూడదు. అలా చెప్తే మీరు సరైన మెంటర్ కాదు. ఏం చెప్పాలి? విశ్లేషించి వదిలేయాలి. నిర్ణయం నేను తీసుకునేలా మీరు చేయాలి. నేను చేద్దాం అనుకుంటున్నాను, మీరు వద్దని చెప్పాలనుకుంటున్నారు, వద్దని చెప్పకూడదు. నేను వద్దనేది నాకు అర్థమయ్యేలాగా మీరు నాకు క్లారిటీ ఇవ్వగలగాలి. చేస్తే లాభాలేంటి, చేయకపోతే నష్టాలేంటి, ఇది ఎందుకు వద్దు ఏంటి, కంప్లీట్గా ఇస్తే నేనే నిర్ణయం తీసుకోగలగాలి. ఇది మెంటర్షిప్లో ఫైనల్ పాయింట్. ఇలాంటి ఒక మెంటర్ని మెంటర్షిప్గా పెట్టుకుంటే ఖచ్చితంగా లైఫ్లో ఎక్కడ కూడాను ఎక్కువ ఫెయిల్యూర్స్ లేకుండా, ఎక్కువ ఎర్రర్స్ లేకుండా ముందుకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి మెంటర్ కావాలి లైఫ్లో కూడా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో మెంటర్ అవసరమా సార్? ఖచ్చితంగా ఉండాలి. అసలు మెంటర్ లేకుండా సక్సెస్ అయిన వాడు ఈ ప్రపంచంలో నాకు కనపడలేదు, అవ్వడు కూడా. ఓకే, మెంటర్షిప్ లేకుండా ఎవరు సక్సెస్ అవ్వలేరు. మెంటర్షిప్ కావాలి, ఖచ్చితంగా మెంటర్షిప్ కావాలి. మన తాతయ్యల కాలం నాటి నుంచి చూసుకుంటే వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళకి ఎవరు ఉన్నారు సార్ మెంటర్? ఉన్నారు కదా, ఇళ్లలో మెంటర్స్ ఉన్నారు కదా. అంటే పెద్దవాళ్ళ నుంచి నీ కుటుంబ జీవితంలో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, అత్తతో ఎలా మాట్లాడాలి, మామతో ఎలా మాట్లాడాలి, బామ్మడితో ఎలా ఉండాలి, మరదలతో ఎట్లా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, వాళ్ళు చుబోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మెంటర్షిప్ అంటే ప్రొఫెషనల్ గా పదాలు ఏం లేవు అక్కడ. అంటే లైఫ్ స్టైల్లోనే అన్ని మెలకువలు తెలిసిపోయాయి, అక్కడే తెలిసిపోయాయి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. అయితే అప్పుడున్న దానికన్నా ఇప్పుడు మనిషి గ్రో అవుతున్నాడు కదా. అవును, అప్పుడు డిగ్రీలో ఉన్న వ్యక్తికి ఉన్న స్టాండర్డ్ ఇప్పుడు 5th క్లాస్లో వచ్చేసింది కదా. ఇంత ఫాస్ట్గా ఉన్నప్పుడు మెంటర్షిప్ కూడా అంత ఫాస్ట్గా ఉండాలి కదా. ఉండాలి. ఓకే, అప్డేట్ అవుతున్న సమాజానికి అప్డేటెడ్ మెంటర్ కావాలి కదా, మెంటర్ కూడా ఉండాలి. ఓకే, ఓన్లీ ఈ కాన్సెప్ట్ కోసమే నేను వర్క్షాప్స్ డిజైన్ చేశాను. బిజినెస్ చేసే వాళ్ళలో 97% ఫెయిల్ అవుతున్నారు. అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మెంటర్షిప్ లేకపోవడం వల్ల. బిజినెస్ ఈజ్ సైన్స్. ఆ సైన్స్ తెలియకుండా వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతాడు. మరి అదృష్టం బాలేదంటాడు. అలా కాదు, నువ్వు సైన్స్ తెలుసుకోకుండా మార్కెటింగ్ ఈజ్ ఎ సైన్స్, సేల్స్ ఈజ్ ఎ సైన్స్, టీమ్ బిల్డింగ్ ఈజ్ ఎ సైన్స్. అవునా? అంటే బిజినెస్లో ఉన్న ప్రతి భాగం కూడా ఒక సైన్సే. అకౌంట్స్ సైన్స్, ఆ సైన్స్ ప్రకారంగా మార్కెటింగ్ చేయాలి, సైన్స్ ప్రకారంగా సేల్స్ చేయాలి, సైన్స్ ప్రకారంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, సైన్స్ ప్రకారంగా మేనేజ్మెంట్ అనేది ఉండాలి, రీసెర్చ్ ఉండాలి. అది తెలియకుండా చేస్తున్నాం. కాబట్టి దాన్ని అది తెలియాలని చెప్పేసి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ అని ఆఫ్లైన్లో, గ్రో యువర్ బిజినెస్ అని ఆన్లైన్ వర్క్షాప్స్ నేను డిజైన్ చేసి పెట్టాను. ఇప్పుడు దాదాపుగా 1000కి పైగా వ్యాపారస్తులు ఇవి నేర్చుకుని వ్యాపారంలో సక్సెస్ అవుతున్నారు. అంటే గొప్ప స్థాయికి వెళ్తున్నారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నారు. ఇది ఉండి కూడా ఉపయోగించకపోతే మూర్ఖత్వం. అది ఉండి కూడా. అవునా లేదా? పర్సనల్ లైఫ్ విషయంలో చేంజ్ ఆఫ్ ఫీచర్ అని ఒక వర్క్షాప్ డిజైన్ చేసి పెట్టాం. ఇదేంటి, అసలు లైఫ్లో డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, స్టూడెంట్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా, అసలు ఎక్కడ మైండ్ సెట్ ఎలా పాజిటివ్గా ఉండాలి, దీనికోసం వర్క్షాప్. ఇంకా ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నా అక్కడ లీడర్గా ఉండాలి, ఎక్కడ ఉన్నా అక్కడ నాయకుడు ఉండాలి. దానికోసం లీడర్షిప్ అనే ఒక వర్క్షాప్ ఉంది. డిఫరెంట్ వర్క్షాప్స్ ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి. ఇదేంటంటే మనిషికి గైడ్ చేయడం కోసం ఉపయోగపడతాయి. ఎందుకంటే నేను ఎప్పటి వరకు ఉంటానో నాకు తెలియదు, నేను ఉన్నా లేకపోయినా నా సమాజానికి ఏదైనా నేను ఇచ్చి వెళ్ళాలని చెప్పి వర్క్షాప్స్ డిజైన్ చేసి పెట్టాను. చాలామంది యూజ్ చేసుకున్నారు దీని ద్వారా. అయితే సార్ చాలామంది అంటే వాళ్ళకు ఒక గోల్ అనేది ఉంటుంది అని చెప్తుంటారు. నీ గోల్ ఏంట్రా అంటే నేను పలానా అవ్వాలి అనుకుంటున్నాను, ఇది నా గోల్ అని చెప్పి. అసలు నిజంగా ఆ గోల్ని రీచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ గోల్ సెట్టింగ్ అనేది ఏ రకంగా ఉండాలి సార్? గోల్ని రీచ్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు అంటే ఒప్పుకోనండి. ఎందుకని సార్? ఎందుకంటే అసలు అది గోల్ కాదు కాబట్టి రీచ్ అవ్వట్లేదు. ఓకే, అది కేవలం వాళ్ళ డిజైర్ మాత్రమే. అంటే అది వాళ్ళ లక్ష్యం కాదు, అది వాళ్ళ కోరిక మాత్రమే కాబట్టి రీచ్ అవ్వట్లేదు. గోల్ అయితే లక్ష్యం అయితే రీచ్ అవుతారు. అవునా? 99% వాళ్ళకున్న కోరికలని, వాళ్ళకున్న డిజైర్స్నే వాళ్ళ లక్ష్యం అని, వాళ్ళ గోల్ అని అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు అంతే. యాక్చువల్గా మనం ఏం చేయాలి, మనకున్న కోరికల్ని ఏం చేసుకోవాలి, లక్ష్యంగా మార్చుకోవాలి, మనకున్న డిజైర్ని గోల్గా మార్చుకోవాలి, గోల్ సెట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఏ రకంగా సార్? చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏమవ్వాలనుకుంటున్నారని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? వాట్ ఈస్ యువర్ గోల్ అంటే ఏం చెప్తారు మీరు? నేనున్న ఫీల్డ్లోనే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటారు. ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్నది డిజైర్. ఇది అంటే ఇది కోరిక. ఎందుకు? గోల్ అనేది ఎలా ఉంటుందంటే గోల్ షుడ్ బి స్మార్ట్ అంటాం. స్మార్ట్ అంటే SMART అంటాం.
ఎస్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి, ఖచ్చితత్వంగా ఉండాలి. నేను మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉందా? మంచి అంటే ఏంటి? దేన్ని మంచి అంటారు? 10 మంది గుర్తిస్తే మంచా, 1000 మంది గుర్తిస్తే మంచా, 1,00,000 మంది గుర్తిస్తే మంచా, ప్రతి వీడియో 1 మిలియన్ వస్తే మంచా, ప్రతి వీడియో వైరల్ అవుతుంటే మంచా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడితే మంచి అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి? మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. కానీ మంచి అంటే మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి, నేను ఇలాంటి ఈ స్థాయికి వెళ్ళాలి. స్పెసిఫిక్గా ఉంటే అది గోల్, స్పెసిఫిక్గా లేకపోతే అది కోరికే. ఓకే, ఎస్. తర్వాత మీరు ఆ స్థాయికి ఎప్పటివరకు వెళ్ళాలనుకుంటున్నారు? ఏమనుకోలేదు అంటే అది కోరిక. ఓకే, గోల్ షుడ్ బి స్మార్ట్ కదా. స్మార్ట్లో టీ అనే ఉంటుంది. స్మార్ట్లో టీ అంటే టైం బౌండ్. ఖచ్చితంగా 3 నెలల్లో ఈ డేట్ వరకు నేను ఈ రేంజ్లో ఉండాలి, ఈ నెలలో ఈ సంవత్సరంలో ఈ డేట్ వరకు డెడ్ లైన్ ఉండాలి. డెడ్ లైన్ లేకుండా చేసే ప్రయాణం జరగదు అసలు. మీరు ఇప్పుడు వెళ్ళి కేరళ వెళ్ళి మొత్తం సైట్ సీన్స్ మొత్తం విజిట్ చేద్దాం అనుకున్నారు, లేదా కాశ్మీర్ వెళ్ళి మొత్తం చూద్దాం అనుకున్నారు, చాలా మంచి గ్రీనరీ వాటర్స్ ఉంటాయి, వెళ్దాం అనుకున్నారు, వెళ్దాం అనుకుంటుంటారు లైఫ్ లాంగ్. ఎప్పుడు వెళ్ళాలి అని డేట్ ఫిక్స్ చేసుకుంటే ఆ డేట్కి వెళ్ళిపోతారుగా. అవును. అలాగే మంచి పొజిషన్లో వెళ్ళాలి అన్నది, మంచి పొజిషన్ అంటే ఏంటో లైన్ కొట్టాలి, స్పెసిఫిక్గా ఉండాలి, ఎప్పటి వరకు వెళ్ళాలో కూడా లైన్ ఉండాలి, ప్లానింగ్ లేదు టైం బౌండ్, ఎప్పటి వరకు డేట్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ ఈ డేట్ వరకు నా పేరు నా ఫేస్ 2 రాష్ట్రాలకు తెలిసి ఉండాలి. ఇదేంటిది? స్పెసిఫిక్గా ఉంది. ఎప్పటివరకు? నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఈ డేట్ వరకు టైం బౌండ్ అయిపోయింది. ఇప్పుడు వస్తుంది ఎలా. ఎలా దాన్ని వే అంటే రూట్ మ్యాప్ అంటాం. స్మార్ట్లో ఆర్ అనే అక్షరం ఉంది, ఆర్ అంటే రూట్ మ్యాప్. ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మేము ఇక్కడ రావంటే మాకు లొకేషన్ పంపించారు, ఇక్కడ రండి అని చెప్పేసి ఆ లొకేషన్ సరిగ్గా పంపించాలి మళ్ళీ, అవునా లేదా? అంటే మనం ఇచ్చే మ్యాప్ కూడా సరిగ్గా ఉండాలి, రూట్ మ్యాప్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ వరకు నేను ఈ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేస్తే వెళ్తాను, ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, ఎలాంటి ఇంటర్వ్యూస్ చేయాలి, ఎలాంటి టాపిక్ మీద నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అన్నది రూట్ మ్యాప్ తీసుకోగలగాలి. ఎన్ని వీడియోస్ చేయాలి, క్వాంటిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, దీన్ని రూట్ మ్యాప్ అంటారు. ఇదంతా ముందు ఉండాలి. ముందుంటే దాన్ని ప్లానింగ్ అంటాము, దాన్ని గోల్ అంటాము. గోల్కి తగ్గట్టుగా జర్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఏమంటాము? గోల్ అంటాము. కానీ గోల్ని రీచ్ అవ్వట్లేదండి అంటే కాదు, గోల్ కాదు, డిజైన్ని రీచ్ అవ్వట్లేదు మనం. అంటే గోలే లేదు లైఫ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే లక్ష్యం ఉండి కాదు, లక్ష్యం లేకనే. అవునా కదా? నీకు అవును అనిపిస్తుందా కదా? అవును అనిపిస్తుంది సార్. లక్ష్యం అన్న భ్రమలో ఉంటున్నాం అంతే. లక్ష్యం అన్న భ్రమలో ఉన్నాం, మనకు లక్ష్యం లేదు. అందుకే నేను చెప్తుంది ఏంటంటే మన జీవితం ఒక సర్కిల్ నుంచి బయటికి రాకపోతే జీవితంలో మార్పు రాదు. సర్కిల్ని బయట అంటే జీవితంలో తెలిసి బయట రావడం అంటే ఏంటి? వేరే వ్యక్తి సర్కిల్లోకి మనం వెళ్ళాలి. ఏ రకంగా సార్? ఇప్పుడు నా జీవితం అంటే నాకు సర్కిల్ ఉంది, నా అనుభవాలు. మీ జీవితం అంటే మీకు సర్కిల్ ఉంది, మీకు నా అనుభవం లేరు, నా అనుభవం లేరు. నాకు నేనుగా కాకుండా మీ నుంచి నేను నేర్చుకోవడం మొదలు పెట్టాలి. అంటే వేరే వ్యక్తుల నుంచి నేర్చుకుంటే మీ సర్కిల్ కూడా నా సర్కిల్ అయిపోతుందిగా. అవునా కదా? కాబట్టి ఎవరితో నేర్చుకోవాలన్నది కూడా మనకు తెలియాలి, ఎక్కడ నేర్చుకోవాలన్నది కూడా తెలియాలి. దానికోసమే ఈరోజు ఒక మాస్టర్ మోటివేటర్ అనుకోండి, లైఫ్ కోచ్ అనుకోండి, ఆన్లైన్ వర్క్షాప్స్ 11 ఆన్లైన్ వర్క్షాప్స్ ఉన్నాయి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే ఒక వర్క్షాప్ ఉంది, విన్నారా ఎప్పుడైనా? మ్యారేజ్ చేసుకునేదే సంతోషం కోసము, మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరూ అయిపోయిందిరా నీ జీవితం అని చెప్పి వెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళు చేసుకున్నారు కాబట్టి. అంటే మ్యారేజ్ ఉంది తప్ప సంతోషం లేదన్న ఫీల్ అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఎట్లా? దాని గురించి ఒక వర్క్షాప్ చేస్తాం, 3 hours వర్క్షాప్ ఉంది ఆన్లైన్లో, ఎవరైనా ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు. అది అయిన తర్వాత లైఫ్లో ఏం కోల్పోయామో తెలుస్తుంది, ఆ క్షణం నుంచి లైఫ్లో హ్యాపీగా ఉండడం మొదలు పెట్టేస్తారు. ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. నా భర్త మారాలి, అప్పటివరకు నా సంతోషం లేదనుకున్న వాళ్ళు సంతోషం మొదలైపోతుంది, భర్త మారిపోతాడు. వైఫ్ వర్క్షాప్ చూస్తే భర్త మారుతాడు, భర్త వర్క్షాప్ చూస్తే వైఫ్లో మార్పు వస్తుంది. అంత మ్యాజిక్గా ఉండండి వర్క్షాప్ అది. మరి అటెండ్ అవ్వాలవుద్దా? ఎవరు అటెండ్ అవ్వాలి? మ్యారేజ్ అయిన వాళ్ళు, చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. అందరూ అవ్వాలి. మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా సంతోషం కావాలి కదా. అవునా? ఇలా స్ట్రెస్ మేనేజ్మెంట్, వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఏ స్ట్రెస్ అయినా ఎలా మేనేజ్ చేయాలి, ఇది ఒక వర్క్షాప్ ఉంది. ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వాలనుకుంటాడు. టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఒక వర్క్షాప్ ఉంది. కన్వర్ట్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్. ఏ ఫెయిల్యూర్నైనా ఎలా కన్వర్ట్ చేయాలి సక్సెస్గా, ఇదెవరికి కావాలి? ప్రతి వ్యక్తికి కావాలి. ఒక 5th క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి 70 years ఏజ్ నుండి ప్రతి వ్యక్తి కూడా ఫెయిల్యూర్ని ఎలా కన్వర్ట్ చేయాలి సక్సెస్గా, ఇలాంటి వర్క్షాప్ అద్భుతమైన 11 వర్క్షాప్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్ వర్క్షాప్ ఉంది ఒకటి. లవ్ ఫెయిల్యూర్ ఈరోజు పెద్ద ప్రాబ్లం, అవునా లేదా? ఒకళ్ళేమో దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నారు, ఇంకొకళ్ళేమో లైఫ్ ప్రాబ్లంగా చూసుకున్నారు. ఆ బ్రేకప్ వర్క్షాప్ ఒకసారి అటెండ్ అవుతే లైఫ్ని ఎలా మేనేజ్ చేయాలో, బ్రేకప్ని, ఆ బ్రేకప్ బిజినెస్ బ్రేకప్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్ బ్రేకప్ కావచ్చు. అంటే ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే అటెండ్ అవుతామో మనకు ఒక మెచ్యూరిటీస్ వస్తాయి, ఆలోచన విధానం తెలుస్తుంది.
సార్ లవ్ ఫెయిల్యూర్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుత టాపిక్ రాకపోతే అడిగేవారు కదా, అంటే అడిగేదాన్నో లేదో నాకే క్లారిటీ లేదు సార్. విన్నాను కాబట్టి అడగాలనిపించింది. అయితే సార్ చాలా మంది అసలు లవ్ అంటే ఏంటో తెలియని ఏజ్లో కూడా చిన్న చిన్న పిల్లలు లవ్ అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకొని లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అంత చిన్న ఏజ్లో వాళ్ళకి అసలు లవ్ మీద ఏం అవగాహన ఉంది, అసలు లవ్ అంటే ఏంటి సార్? లవ్ అనగానే ఒక బూతులా కూడా అయిపోయింది. ఏం చెప్తారు సార్ దాని గురించి? ఏం లేదండి, ఒక చిన్న డిఫరెన్స్ మనకు తెలిసి సరిపోతుంది. లవ్ అనే ఒక పదం ఉంది, అట్రాక్షన్ అనే ఒక పదం ఉంది, అవునా? ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, నేను లవ్లో ఉన్నాను అన్నప్పుడు నువ్వు లవ్లో ఉన్నావా, నువ్వు అట్రాక్షన్లో ఉన్నావా, నువ్వు ఆకర్షించబడి ఉన్నావా, లేక నిజమైన ప్రేమలో ఉన్నావా? దీనికి ఎలా తెలుసుకోవాలి? సింపుల్గా చూడండి, ఒక లైన్. ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు అంటే ఆ ప్రేమ తనకి నీకు ఇద్దరి యొక్క గెలుపు కోసం ఉపయోగపడేది అయి ఉండాలి. అదే ప్రేమ. అంటే నువ్వు ఒక స్టూడెంట్గా ఉంటే నువ్వు స్టూడెంట్లో బెటర్మెంట్గా తీసుకెళ్లే విధంగా లవ్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అదే నిజమైన లవ్. ఎప్పుడైతే నేను డిస్ట్రాక్ట్ చేస్తున్నా అది అట్రాక్షన్. ఈ డెఫినేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఇది ట్రూత్. ఇది మీరు ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే మీరు బిజినెస్లో ఉన్నారు, లేక మీరు చదువుకుంటున్నారు, నేను ప్రేమలో పడ్డాను అన్నప్పుడు అది ప్రేమన అట్రాక్షన్ అని తెలుసుకోవాలనుకుంటే అప్పటి నుంచి మీ చదువులు, మీ జాబ్ విషయాలు, మీ వ్యవహారాలు డెవలప్ అవుతున్నాయా, అది లవ్. లేదు అనుకుంటే అది అట్రాక్షనే. ఎందుకంటే నీ ఎదుర్కొన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ నీ మంచి కోరుకుంటారు, నీ మంచి నీ ప్రొఫెషన్లో నీ లైఫ్లో ఉంది, ఇది ఎదిగేలా చేస్తున్నారంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నారని, లేకపోతే అట్రాక్షన్ ఉందని వాడుకుంటారని అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సింపుల్ ఇక్కడ. అంటే దానికి ఎంత పెద్ద లెక్చర్ ఇస్తే అర్థం కాకపోవచ్చు. ఈ థంబ్ రూల్ పెట్టుకోండి, ఆ థంబ్ రూల్తో డిసైడ్ చేసుకోవద్దు అట్రాక్షన్ లవ్ అని చెప్పేసి. ఇప్పుడు నిజంగా మిమ్మల్ని ఒకళ్ళు ప్రేమిస్తున్నారు అనుకోండి, అతను మీ మంచి కోరుకుంటారా, చెడు కోరుకుంటారా? మంచి కోరుకోవాలి. తను ప్రేమిస్తున్నానని మీకు చెప్పినప్పటి నుంచి మీ లైఫ్లో డిస్టర్బెన్స్ మొదలైపోయింది, గ్రోత్ ఆగిపోయింది. అంటే నిజం ప్రేమ నాది కాదు, మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది అట్రాక్షన్, అది టెంపరరీ, అది అర్థమైందా? కాబట్టి ఈ విధంగా డిసైడ్ చేసుకోండి అంటా నేను. దేనికైనా కాలం కలిసి రావాలి, మన ప్రయత్నం మనం చేసినా అని చెప్పి అంటుంటారు కదా సార్. ఇద్దరికి లవ్ ఉంది కానీ పరిస్థితుల ప్రభావం, ఆ ఎఫెక్ట్ పడి కూడా అట్లా డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి కూడా బ్రేకప్ అంటున్నారా? చూడండి, విషయం ఏంటంటే ఒకటి లైఫ్లో ఏదైనా ఒకటి కావాలనుకుంటున్నారు, అది ఇది ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చేస్తుంది. అంటే ఫ్యామిలీలో సెటప్ అవ్వాలనుకుంటున్నారు, ఇది ఒక గోల్ అయితే వాళ్ళకి దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోవాలి. వీళ్ళ పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ అబ్జెక్ట్ చేస్తున్నారు, వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ అబ్జెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా కన్విన్స్ చేయవచ్చు. అల్టిమేట్గా అమ్మాయి వాళ్ళ తల్లైనా అబ్బాయి వాళ్ళ తల్లైనా కోరుకునేది ఏంటంటే నా కొడుకు నా కూతురు సంతోషంగా ఉండాలి. అక్కడ సంతోషంగా ఉంటారో లేదో, రాంగ్ డిసిషన్ తీసుకున్నారేమో, తెలియనితనం కదా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇది తెలియనితనం కాదు, మాకు కూడా ఒక అవగాహన ఉంది అని నోటి మాటలతో కాకుండా జీవితంలో చూపించగలగాలి. నువ్వు ఒక స్టూడెంట్గా ఉండి ఒకరిని ప్రేమిస్తున్నావు, నువ్వు ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అయిపోతే నీ మాట వినరంగా అసలు. నువ్వు ఎడ్యుకేషన్ ఇంకా బెటర్మెంట్ చూపించు, అప్పుడు నీ మాటకి వాల్యూ ఉంది. నువ్వు జాబ్ మంచి పొజిషన్లోకి వెళ్ళు, నువ్వు బిజినెస్ మంచి పొజిషన్లోకి వెళ్ళు, నీ మాటకి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా నేను నో అంటున్నారంటే నువ్వు ఇంకెక్కడో మైనస్ ఉన్నాను, కాబట్టి ఇక్కడ లాస్ అవుతున్నావు. సో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, అనుకున్నది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. నువ్వు ఇప్పుడు నేను చేస్తుంది కరెక్ట్ అని నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి రావచ్చు, వేరే పాయింట్ నుంచి వస్తుంది, నీ ఎడ్యుకేషన్ నుంచి, నీ జాబ్ నుంచి వస్తుంది. మీకు కనెక్ట్ అవుతుందని చెప్తుంది. ఆ విధంగా డీల్ చేయొచ్చు. లేకపోతే ఎక్కడైతే ఫెయిల్ అయ్యాము చూడండి, ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ అయ్యామంటే చేయవలసిన పనులన్నీ సంపూర్ణంగా చేసామా లేదా, చేస్తే రిజల్ట్ వస్తుంది. చేయవలసిన పనులన్నీ సంపూర్ణంగా చేసామా లేదా, సెల్ఫ్ గ్రోత్ కోసము, ఫ్యామిలీని కన్విన్స్ చేయడం కోసము చేయవలసిన పనులు సంపూర్ణంగా చేయాలి. అయినా రిజల్ట్ రాకలేదంటే అప్పుడు గ్రాండ్ ప్రోగ్రామ్ నడుస్తుందని, గ్రాండ్ విల్లో ఇతను నీకు కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు, ఈ అబ్బాయి నీకు కరెక్ట్ కాదు, ఇంతకైనా బెటర్మెంట్ ఏదో గ్రాండ్ ప్రోగ్రాంలో జరిగింది, పైనుంచి సర్వేశ్వరుడు భగవంతుడి నుంచి ఇంకేదో బెటర్ ప్లానింగ్ ఉంది అన్న విషయం మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే పర్సనల్ విల్ ఒకటి ఉంది, గ్రాండ్ విల్ ఒకటి ఉంది. ఆ గ్రాండ్ విల్ అనే కాన్సెప్ట్ సంపూర్ణ అవగాహన మనకు లేకపోతే మనం డిస్టర్బ్ అవుతాం. అయితే చాలామంది లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే ఇంకా అసలు లైఫ్ లేదు, అయిపోయింది అని చెప్పి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటుంటారు సార్. అటువంటి వాళ్ళకి ఏం చెప్పొచ్చు సార్? నేనేమంటే ఏ ఓటమి అయినా, చదువుల్లో అయినా, ప్రేమలో అయినా, ఏలో అయినా కానీ అక్కడ అదొక భాగం మాత్రమే జీవితంలో అంటా నేను. అదే జీవితం కాదు.
అది ఒక భాగమే. ఒక భాగంలో ఓడిపోయినంత మాత్రం జీవితం మొత్తం ఓడిపోయినట్టు కాదు అంటా నేను. ఎందుకంటే నువ్వు ఏ విధంగా అయితే ఓడిపోయావో ఆ లవ్ ఫెయిల్యూర్లో, అంతకన్నా ఘోరంగా ఓడిపోయి దెబ్బతిన్న వాళ్ళు జీవితంలో మంచిగా బతుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా లేదా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయం గడిచిపోతుంది అన్న ఒక నిజాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ బాధ కూడా మర్చిపోతాము. ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తుంటే గతంలో ఎప్పుడో దెబ్బతిని ఏదో విషయంలో బాగా పెయిన్గా ఉన్న రోజులు గుర్తు చేసుకుంటే ఆ పెయిన్ ఈరోజు లేదు కదా. ఈ రోజు ఇంత పెయిన్ 1 month తర్వాత ఎలా ఉండబోతున్నాను ఊహించుకోండి. ఈ పెయిన్ మర్చిపోయి ఉంటాం, ఊహించుకుంటేనే తగ్గిపోతుంది. కాబట్టి ఈ సమయం గడిచిపోతుందన్న వాస్తవాన్ని తెలుసుకొని ఇంతకన్నా ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా లైఫ్లో నిలబడ్డారు అన్న విషయం తెలుసుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి. నాకు కనబడట్లేదు, అది వేరే విషయం. ఈ బేసిక్ విషయాలు ఫండమెంటల్స్ కనీస అవగాహన ఉంటే మనిషి రాంగ్ డిసిషన్స్ తీసుకోడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఓకే, అప్పుడు అంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక పర్సన్ ఉండాలా సార్? వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేసుకోవచ్చు అంటారా? మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎక్స్టర్నల్ మోటివేషన్ కూడా అవసరం ఉంటుంది. ఎక్స్టర్నల్ మోటివేషన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మునిగిపోతున్న ఒక వ్యక్తికి నీళ్ళల్లో ఒక చిన్న గడ్డి పోచ కూడా ఒక పెద్ద ఆధారంగా కనిపిస్తుంది. ఎక్స్టర్నల్ కావాలి. అప్పుడు ఒక చిన్న మాట, నీకేం కాదు అన్న ఒక చిన్న మాట, నీకు నేనున్నాను అని ఒక చిన్న మాట, ఉంటానా అది వేరే విషయం. నీకు నేనున్నాను, నీకేం కాదు, ఇది పెద్ద సమస్య ఏం కాదు, చిన్న చిన్న మాటలే అప్పుడు చాలా పెద్ద బలాన్ని ఇస్తాయి ఆ టైంలో. ఎక్స్టర్నల్ కావాలి ఖచ్చితంగా. ఎక్స్టర్నల్ అప్పటికప్పుడు వస్తాయా రావు, ఎక్స్టర్నల్ ముందు నుంచి తయారు చేసుకోవాలి. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, అలాంటి సర్కిల్ ఉండాలి. గతంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాలని డిసిషన్ తీసుకొని రైలు పట్టాల మీద, ట్రాక్ మీద వెళ్ళేసి పడుకున్నాడు. చచ్చిపోలే, ఇంకా ట్రైన్ వస్తే నేను చచ్చిపోతాను, ఇంకంతే లాస్ట్, ఇంకెవరూ లేరు అక్కడ. ట్రైన్ రాక ముందు తనకు నోటిఫికేషన్ వచ్చింది, ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. చచ్చిపోవాలనుకునేవాడు ఖచ్చితంగా ఏదో ఆశ కోసం ఎదురు చూస్తుంటాడు, ఏదో పిలుపు కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ పిలుపు లేకపోతే చచ్చిపోతాడు. ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే బ్రదర్షిప్ వీడియో కనబడింది. వెంటనే లేచి బయటకు వచ్చేసాడు. సూపర్ సార్. అంటే ఆ చిన్న థంబ్నెయిల్, ఆ వ్యక్తి ఆ ఫేస్ గుర్తొచ్చినా చాలు, ఇక్కడేదో హోప్ ఉంది నాకని వెంటనే కాల్ కలిపి ది సిచ్యువేషన్. అంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ మోటివేషన్ కావాలి, ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. అతనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే బ్రదర్షిప్ ఛానల్ని, నోటిఫికేషన్ వచ్చి ఉండకపోతే, తన సర్కిల్లో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టే కదా వచ్చింది. సార్ చాలా మందిలో కూడా ఒక తపన ఉంటుంది, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఒక మంచి పొజిషన్లో వెళ్ళాలి అని చెప్పి. కొంతమందికి పరిస్థితులు అనుకూలిస్తాయి, దానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది విలేజెస్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళకు కుటుంబ పరిస్థితి కరెక్ట్గా ఉండదు, కానీ వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, ఆ ఆలోచనలు ఆచరణలు పెట్టే శక్తి కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కానీ చేయలేకపోతుంటారు. ఆ ప్లానింగ్ అదంతా ఎలా ఉండాలి, వాళ్ళని వాళ్ళు ఏ రకంగా మౌల్డ్ చేసుకోవాలి? అవును, ఇప్పుడు విషయం చూడండి, ఆ సిచ్యువేషన్ వాళ్ళకి అందుబాటులో లేకపోవచ్చు. విలేజ్ అంటున్నారు, టౌన్ అంటున్నారు, సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీస్ వాళ్ళు ఉండకపోవచ్చు, అలాంటి వాతావరణాలు గైడెన్స్ ఉండకపోవచ్చు. ఈ రోజు ఏమైపోయిందంటే ఇది సిటీ, ఇది విలేజ్ అన్న గ్యాప్ లేకుండా పోయింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది, ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ద్వారా. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, లైఫ్లో కళలు పెద్దగా ఉన్నాయి, గోల్స్ పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సమ్మర్ హాలిడేస్లో ఎలా చేస్తున్నాము, హాలిడేస్లో ఎలా ఏం చేస్తున్నాము, లీజర్ టైంని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మే నెల వచ్చేసరికి దాదాపుగా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీగా ఉంటారు. దీన్ని ఎలా యూజ్ చేసుకున్నాం? రకరకాల ప్లేసెస్లో రకరకాల సమ్మర్ క్యాంప్స్ నడుస్తున్నాయి. స్కిల్స్ నేర్చుకోవచ్చు, అవునా? ఒక మనిషి కావాలి, స్పీకింగ్ స్కిల్ కావాలంటే నేర్చుకోవచ్చు, యాటిట్యూడ్ మారే విధంగా చేసుకోవచ్చు, కొత్త ఎక్స్పోజర్ రావచ్చు, నాలెడ్జ్ విషయంలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మేము కూడా ఈ మే నెలలో 23, 24, 25, 26 4 రోజుల ఆన్లైన్ సమ్మర్ క్యాంప్ పెట్టాం. ఫస్ట్ టైం డిజైన్ చేసింది. ఎవరి కోసం ఇది అంటే 8th క్లాస్ చదువుతున్నా, అంటే టీనేజ్ 13 years ఏజ్ దగ్గర నుంచి గ్రాడ్యుయేట్స్ వరకు కూడాను, అంటే 22 years వరకు కూడాను. ఇంకా చెప్పాలంటే నేను స్టూడెంట్ అని చెప్పిన ప్రతి వ్యక్తికి, నిత్య విద్యార్థిలా ఉంటారు కదా, 60 సంవత్సరాలు వచ్చినా కానీ నేర్చుకోవాలన్న ధోరణి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసం ఈ సమ్మర్ క్యాంప్ అనమాట. దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తా అంటే ఒక 10 పాయింట్స్ మీద ఫోకస్ చేయబోతున్నాం. ఈ 10 పాయింట్స్కి కనుక మనిషి ఏస్తాన సమాధానం చెప్పగలిగితే తన లైఫ్లో ఎవడు ఆపలేడు తన్ని. ఆ స్థాయికి మైండ్ సెట్ తయారు చేద్దామని ఆలోచనతో 4 days వర్క్షాప్ లైవ్గా నేను తీసుకోబోతున్నాను. ఇవి పాసిబుల్ అవుతుందా సార్? 100% పాసిబుల్ అవుతుంది. ఖచ్చితంగా 4 days ఏంటి, 4 hours సరిపోవచ్చు లైఫ్ మారడానికి. 4 minutes కూడా సరిపోతుంది. ఒక థాటే కదా, ఒక ఆలోచనే కదా మార్పు రావాల్సింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో అనుకుంటాడు, అనుకున్నది ఎదుటి వ్యక్తికి చెప్పడం, ఇది ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్తున్నాడా, ఎదుటి వ్యక్తిని ఆకర్షించేలా చెప్తున్నాడా అన్నది పాయింట్. ఇది ఈ రెండు ఎంతమందిలో ఉంటాయి? మనం ఏదైనా ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నాము అన్నది ఇంపార్టెంట్.
అంటే అర్థమయ్యేటట్టు చెప్తున్నామా, అట్రాక్ట్ చేసేలా చెప్తున్నామా? ఈ స్కిల్ ఉన్నవాడు లైఫ్ ఎలా ఉంటుంది, ఈ స్కిల్ లేని వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుంది? ఉన్న వాళ్ళది క్లారిటీగా ఉంటుంది, చాలా క్లారిటీగా దూసుకుని ముందుకు వెళ్ళిపోతాడు. ఆ స్కిల్ రాణించడం కోసము ఈ సమ్మర్ క్యాంప్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ స్కిల్ మీద ఫోకస్ ఉంది. ఇంకా లైఫ్లో క్లారిటీగా గోలే లేదు. ఆ గోల్ సెట్టింగ్ గురించి దీంట్లో మాట్లాడబోతున్నాం క్లారిటీగా. ఇది 13 years ఏజ్లో ఉన్న 8th class స్టూడెంట్ వింటే ఎంత బాగుంటుంది. అవును, అదే ఈరోజు 30 years ఏజ్లో ఉన్న వ్యక్తి కూడా అవసరమే మరి చెప్పాలంటే. ఇంకా చెప్పండి, ఒక మనిషి యొక్క లైఫ్ ఏంటంటే నిన్నటి వరకు తన అలవాట్లే ఈరోజు లైఫ్. మనిషి అలవాట్లకు తగ్గట్టుగానే రిజల్ట్స్ ఉంటాయి కదా. ఒక మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి, ఇవి నేను మార్చుకోవాలి అనుకుంటారు, మార్చుకోలేడు. ఈ అలవాట్లు నా లైఫ్లో రావాలి అనుకుంటుంటాడు, ఏం రావాలో తెలుసు కానీ రావవి. అంటే మంచి అలవాట్లు రావట్లేదు, చెడు అలవాటు పోవట్లేదు. అసలు హ్యాబిట్స్ చెడు అలవాట్లని మంచి అలవాటు మార్చుకోవటం ఎట్లా, దీని మీద సమ్మర్ క్యాంప్ ఉంది. సమ్మర్ క్యాంప్లో కవర్ అవుతున్న టాపిక్స్. అసలు ఒక మనిషిలో ఉండాల్సిందే లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇద్దరిని నడపడం, నలుగురిని నడపడం, 10 మందిని నడపడం అంటారు. కాదు, లీడర్షిప్ అంటే తనను తాను నడిపించుకోవడం, నన్ను నేను లీడ్ చేసుకోవడమే లీడర్షిప్. నిజం చెప్పాలి, ఎట్లా నడిపించుకోవాలి, నా గోల్ వైపుకి నడిపించుకోవాలి, డివేట్ అవ్వకుండా. దట్ ఈస్ లీడర్షిప్. అది చేయగలిగిన వాడు 100 మంది నడిపిస్తాడు. ఆ లీడర్షిప్ స్కిల్స్ గురించి వర్క్షాప్లో ఉంది. అంటే ఈ సమ్మర్ క్యాంప్ అనే 4 days సెషన్లో ఉంది. ఇలాంటి దాదాపు 10 areas కవర్ అవుతున్నాయి. హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా కలిగి ఉండాలి, అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, క్రిటికల్ సిచ్యువేషన్లో బిహేవియర్ పాజిటివ్గా ఎలా పెట్టుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా లైఫ్కి బేసిక్ ఫండమెంటల్స్ అనమాట. ఇవి ఎవరికి కావాలి? ఈరోజు PhD అయిన వాళ్ళకి కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ దొరకట్లేదు. అలాంటిది ఒక టీనేజ్ నుంచి 8 years 8th class 9th class 10th class ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంత బలంగా ఉపయోగపడతాయి. ఇదంతా ఆలోచించి మొట్టమొదటిసారిగా నేను డిజైన్ చేశాను. ఇది 4 days సమ్మర్ ఆన్లైన్. ఇది ఎవరి కోసం అంటే ప్రతి ఒక్క వ్యక్తి కోసం అవసరం అన్నమాట. ఇట్లాంటి ఎవరి కోసము, నేను విలేజ్లో ఉన్నాను అనుకున్న వాళ్ళ కోసమే కదా. ఇది ఆన్లైన్లో ఉంది కదా, అందుబాటులో ఉంది కదా. సో వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. బ్రదర్షిప్ ఈ ఛానల్ని వీళ్ళు చూసినా కానీ దీనికి సంబంధించిన వీడియో కనిపిస్తుంది, కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. కాల్ చేసి కనుక్కున్నా కానీ వాళ్ళకి డీటెయిల్స్ అదేంటి ఈ సమ్మర్ క్యాంప్లో ఏముండబోతుందని ఫోన్ చేసిన వాళ్ళు డీటెయిల్స్ వస్తాయి. 9981120385 నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్. కాల్ చేయండి, మీకు ఛార్జెస్ కూడా ఏముండవు. కాల్ కనుక్కోండి అసలు ఏముంటుంది ఆ 4 days. మీరు ఎక్కడికో రావాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే కూర్చొని వినొచ్చు కదా. ఇంట్లో కూర్చొని వింటే, ఇంట్లో ఒకళ్ళు నేను సీట్ బుక్ చేసుకుంటే ఇంట్లో ఉన్న 10 మంది కూడా వినొచ్చు, నలుగురు కూడా వినొచ్చు, ఇద్దరుంటే ఇద్దరు వినొచ్చు. ఆలోచనలు మారిపోతాయి. కాబట్టి అవకాశాలు సిటీలో ఉన్న వాళ్ళకే ఉంది అలా కాదు, ఎక్కడున్న వాళ్ళకున్నా వెతికే వాడికి అవకాశాలు ఉన్నాయి, మన ఎదురుగానే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. అవకాశం వాళ్ళ కళ్ళ ముందునే, వాటిని వెతకాలి, చూడాలి, వాటిని ఉపయోగించుకోవాలి. ఓకే. అయితే సార్, చాలామంది ఇట్లా మోటివేషనల్ స్పీకర్స్ చెప్పినప్పుడే కానీ ఎవరైనా చెప్పినప్పుడు వింటుంటాం, నిజంగా రేపటి నుంచి చేసేస్తా అన్న ఒక ఏమంటారు దాన్ని, మోటివేషనే అనిపిస్తుంది సార్. కానీ తర్వాత పక్కకి వెళ్ళిపోతే ఏముండదు, నార్మల్. అది రావాలి అంటే, ఆ తపన ఉన్నది నిజంగా ఆచరించాలంటే ఏం చేయాలి సార్? చూడండి, ఒక మోటివేషన్ ఒక మనిషికి స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ముందుకెళ్ళటానికి కాదు. ఒక వ్యక్తికి చూడ అదే అంటాను నేను, నువ్వు ఒక 5 నిమిషాల వీడియోనో 10 నిమిషాల వీడియోనో మోటివేషన్ వీడియో చూసినప్పుడు వచ్చిన మోటివేషన్లో ఒక థాట్ వస్తుంది, నేను ఇప్పటి నుంచి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, లెర్నింగ్ అవుట్పుట్. వాటిని రాసుకోవాలంట పర్సనల్ డైరీలో. ఇది గైడ్గా ఉంటుంది. ఆ మోటివేషన్ వీడియో ఉంటుంది మనతో పాటు, ఇది గైడ్గా ఉంటుంది. ఇది ఉండాలి కదా. ఇక్కడ డిసిషన్ తీసుకుంటాం. మోటివేషన్ వీడియో ద్వారా మనకు కావాల్సింది మోటివేషన్ కాదు, కానీ నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయాలు రాసుకొని దీని తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. అయితే మోటివేషన్ ఎవరి కోసము? లక్ష్యం ఉన్నవాడి కోసం కదా. లక్ష్యం లేనివాడి కోసం మోటివేషన్ వీడియోస్ వినడమే లక్ష్యం. అది అవునా లేదా? ఇప్పుడు లక్ష్యం లేనివాడు మోటివేషన్ వీడియో చూసి ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళేది లేదు, మీ బండిలో ట్యాంక్ ఫుల్ డీజిల్ పెట్రోల్ పెయింట్ చేసుకున్నారు, ఏం లాభం? అలాగే నాకు ఎంత మోటివేషన్ ఉంటే మాత్రం ఏం లాభం? ఎక్కడికి వెళ్ళాలో లక్ష్యం ఉండాలి కదా. ఆ లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. దానికి ఒక మెంటర్షిప్లో గైడెన్స్లో లక్ష్యం ఉండి దానికి క్లారిటీగా ఏముండాలి ఏం కూడదు చూసుకుంటే ఉంటుంది. అయితే మోటివేషన్ కదా, మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్. మోటివేషనల్ వీడియోస్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్స్ వేరు. ఓకే, నేను అది చెప్తున్నాను. ఆన్లైన్లో ఉన్న వర్క్షాప్స్ ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్న వర్క్షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దీనికి సంబంధించిన గ్యారంటీ ఇస్తాను. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనిషిలో మార్పు వచ్చేస్తుంది. అతనే 10 మందిని మోటివేట్ చేసి రోల్ మోడల్ నిలబడే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు వస్తుంది అనమాట. అక్కడ మనం అనుకున్న సాధించుకుంటూ ముందుకెళ్తాం. సార్, ప్రస్తుత సమాజంలో చూసుకుంటే చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయనే చెప్పాలి సార్. చాలా చూస్తున్నాం కూడా. అత్యాచారాలు అయితేంది, చిన్న చిన్న పిల్లల్ని ఇలా చేస్తున్నారని చెప్పి న్యూస్ ప్రతిరోజు ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. అసలు ఏంటి సార్ వీటన్నిటి గురించి? అంటే నెగిటివ్ థాట్స్, వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడము, లేదంటే కుటుంబ పరిస్థితుల, వాళ్ళని ఏ రకంగా ఎవరు మోటివేట్ చేయటం వల్ల ఎందుకు ఇలాంటి పరిస్థితులకు కారణమవుతున్నారు సార్ వాళ్ళు? 2 విషయాలు చెప్పొచ్చండి ఇక్కడ.
ఒక విషయం ఏంటంటే అసలు ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా తయారవుతుంది అంటే ఒక మనిషి పుట్టక ముందు నుంచి ఆలోచన విధానం ఉంటుంది. అంటే గర్భంలో ఉన్న శిశువుకే మైండ్ సెట్ తయారవడం మొదలవుతుంది. గర్భంలో ఉన్న శిశువు సమయంలోనే అంటే ఆ పిండం సమయంలోనే తల్లి వింటున్న విషయాలు, తల్లి అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ యొక్క ఇంపాక్ట్ అక్కడ వస్తుంది. అంటే గర్భంలో ఉన్న పిండం కూడా వింటుంది, అనుభవిస్తుంది, తెలుస్తుంది ఫీలింగ్స్. అక్కడ నుంచి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది నిజం చెప్పాలంటే. ఆ మైండ్ సెట్ పాజిటివా నెగిటివా. ఆ తర్వాత పుట్టిన 5 సంవత్సరాల వరకు మనిషికి ఏమీ తెలియదు అంటాం. అక్కడ ప్రోగ్రామింగ్ అయ్యేదే 5 years. అప్పటి వరకు తన చుట్టూ ఉన్న వాతావరణం, తను వింటున్న విషయాలు, చూస్తున్న విషయాలు, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్, తల్లి మీద వచ్చే ప్రభావాలు ట్రాన్స్ఫార్మ్ అవటం, ఇదంతా 5 సంవత్సరాల నుంచి ఇంకా డైరెక్ట్గా వింటం, చూడటం, గ్రహించడం మొదలైపోతుంది. ఇదంతా ప్రోగ్రామింగ్ అనమాట. ఇక్కడ ఏదో ఒక్క విషయం స్ట్రాంగ్గా స్ట్రైక్ అవుతుంది బ్రెయిన్కి, అది స్ట్రాంగ్ మైండ్ సెట్గా తయారైపోతుంది. అది పాజిటివ్ కావచ్చు, అది నెగిటివ్ కావచ్చు, హెల్పింగ్ నేచర్ కావచ్చు, సెల్ఫిజం కావచ్చు, క్రుయాలిటీ కావచ్చు, ఒక సైడిజం కావచ్చు. ఇది గ్రో అవుతూ ఉంటుంది. ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, దాన్ని బ్రేక్ చేయగలగాలి. అది బ్రేక్ అవ్వాలి. అది కౌన్సిలింగ్ ద్వారా అవ్వాలి. ఎదుటి వ్యక్తి గుర్తించి దాన్ని దూరం చేయగలగాలి. లేదు అదే 2-3 సార్లు హిట్ అయ్యేసరికి ఆ మనిషి ఒక సైకోగా తయారవచ్చు, సమాజానికి పెద్ద చెడపురుగ్గా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చిన్న చిన్న పిల్లలు అత్యాచారం చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అది ఒక రకమైనటువంటి ఒక డిసీజ్. అది ఒక రకమైన డిసీజ్. అది సడన్గా వచ్చింది కాదు, అది ఆ విధంగా మైండ్ ప్యాటర్న్ తయారైంది ఆ విధంగా. ఇప్పుడు ఆ విధంగా ఆ పని చేసే వ్యక్తి ముందు ఒక అందమైన అమ్మాయి ఉంటే తనకు ఆ ఫీలింగ్స్ రాకపోవచ్చు, సెక్సువల్ ఫీలింగ్స్. చిన్న అమ్మాయి కనిపిస్తున్న వాడి ఫీలింగ్స్ వస్తాయి. అలా ప్యాటర్న్ తయారై ఉంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే చాలా పెద్ద థ్రెట్. అది చాలా. ఎన్ఎల్పి ద్వారా తన ప్రోగ్రామింగ్ బ్రేక్ చేయాలి, దానికి తగ్గ పనిష్మెంట్ ఉండాలి, దానికి తగ్గ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. సమాజంలో వదిలితే మాత్రం చాలా డేంజర్. కాబట్టి కొన్ని శిక్షలకి మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుందంటే, మన పిల్లలు కూడా ఏముందంటే మరణశిక్షలు ఉన్నాయి కొన్నిటికి. ఎందుకంటే కొన్ని వాటికి మందు లేదు, మరణశిక్షనే. ఎందుకంటే సమాజంలో వాడు భారమే. అంటే ఇలా ఉన్నాయన్నమాట. అసలు యాక్చువల్గా ఏదైనా ఒక మంచి మనిషి చేస్తున్నాడు, ఏదైనా చెడు చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, దాని ప్రభావం ఎలా ఉంటుంది చూడండి. ఒక మనిషి కానివ్వండి, ఒక సమాజం కానివ్వండి, వాళ్ళతో మంచి పనులు చేయించాలనుకుంటున్నాం మనం, చెడు పనులు చేయకుండా ఉండాలనుకుంటున్నాం. దానికి ఒక ఫార్ములా ఉంది. కొన్ని వందల వేల సంవత్సరాలు మనిషి యొక్క సైకాలజీని స్టడీ చేసినటువంటి ఒక ఫార్ములా, దాన్ని 5-point ఫార్ములా అంటారు. ఏంటది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తితో నేను మంచి పనులు చేయించాలి, చెడు పనులు చేయించకూడదు అంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే ఒక టీమ్ లీడర్ని ఏర్పాటు చేస్తాం మనం. ఒక టీమ్ లీడర్ ఉంటాడు, మొదటి విషయము. రెండో విషయం ఏంటంటే, ఆ సదరు వ్యక్తికి ఎవరైతే మంచి పనులు చేయించాలనుకుంటామో అతనికి డైరెక్షన్స్ ఇస్తాం, డూస్ చెప్తాం, డోంట్స్ చెప్తాం, ఏం చేయాలో చెప్తాం, ఎలా చేయాలో చెప్తాం, ఏం చేయకూడదో చెప్తాం. అంటే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. టీమ్ లీడర్ ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉన్నాయి. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, అతను మంచి పని కనుక చేస్తూ ఉంటే అతని మీద నిఘా ఉండాలి. మళ్ళీ మూడో పాయింట్ ఏంటంటే, అతని మీద నిఘా, అతను ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, ప్రతిదీ కూడా నిఘా పెట్టాలి. మూడో పాయింట్, నిఘా కూడా పెడతాం. నాలుగో పాయింట్ అంటే, అతని కనుక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేస్తాం, అప్రిసియేషన్ ఇస్తాం, ఇంక్రిమెంట్స్ ఇస్తాం, అవార్డ్స్ ఇస్తాం, రివార్డ్స్ ఇస్తాం, మోటివేషన్. అది అతను కనుక తప్పు చేస్తే తనకి పనిష్మెంట్ ఉంటుంది, డెమోషన్స్ ఉంటాయి, శిక్ష ఇవి ఉంటాయి అన్నమాట, పనిష్మెంట్స్. ఈ 5-point ఫార్ములా అంటామండి. టీమ్ లీడర్, క్లియర్ డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్, నిఘా, వారికి అప్రిసియేషన్ ఉంటుంది, పనిష్మెంట్స్ ఉంటాయి. ఇది సైకలాజికల్గా మనిషి తయారు చేసింది. చిన్న స్కూల్లో అయినా, కాలేజీలోనా, ఇన్స్టిట్యూషన్లో, కార్పొరేట్ కంపెనీలోనా, అమెరికా నుంచి ఇండియా దాకా ఎక్కడైనా కానీ ఇదే సిస్టమ్ ఉంది. అవునా లేదా? ఇది సైకాలజీ బేస్ చేసుకొని వచ్చింది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియా అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అనుకుంటే, ఇండియా అనేది ఒక దేశం, ఒక ఇన్స్టిట్యూషన్. ఇక్కడ కూడా ఈ ఫార్ములా ఉంది చూడండి, 5-point ఫార్ములా ఉంది. ఒక లీడర్ ఉండాలి అంటే ప్రభుత్వం, అవునా లేదా? మనుషులు గైడెన్స్ ఉండాలి అంటే రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. నిఘా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉంది, నిఘా వ్యవస్థ ఉంది. అప్రిసియేషన్, బహుమానాలు ఉన్నాయి, భారతరత్న ఉంది, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రకరకాల యువరత్న, రకరకాల అవార్డ్స్ ఉన్నాయి. సామాజికంగా పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి, జైలు శిక్షలు ఉన్నాయి, ఉరి శిక్షలు ఉన్నాయి, లైఫ్ టైం ఉన్నాయి అనమాట. ఈ 5-point ఫార్ములా ఎక్కడ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ 5-point ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి యొక్క సైకాలజీ స్టడీ చేశాడు. కానీ ఇది యాక్చువల్గా చూసుకుంటే మన ధర్మాల్లో ఉంది, సనాతన ధర్మంలో ఉంది, ధర్మశాస్త్రాలలో ఉంది. ఖురాన్ని, బైబిల్ని, వేదాలను స్టడీ చేస్తే అక్కడి నుంచి వచ్చింది. అక్కడేం చెప్తున్నారు? ఈ సమస్తాన్ని సృష్టించిన పైన ఒక భగవంతుడు ఉన్నాడు. టీమ్ లీడర్ అంటున్నాం మనం ఇక్కడ. సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆ అక్షర పరబ్రహ్మ ఉన్నాడు. ఆయన యెహోవా అనొచ్చు, జీవం గల దేవుడు అనొచ్చు, అరబీలో భాషతో పిలవచ్చు, అల్లా అనొచ్చు, లేకపోతే భగవంతుడు అనొచ్చు, ఏమైనా పిలవండి, అవునా లేదా? సృష్టికర్త ఆయనే.
ఆయన మన గైడెన్స్ ఇచ్చాడా లేదా? శాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దీని ప్రకారంగా వాక్య ప్రకారంగా జీవితం గడపని చెప్పాడు. అవును, లా ఇచ్చాడు మనకి. ఆ తర్వాత నిఘా పెట్టాడా లేదా? ఆయన చూస్తున్నాడుగా, ఆయన వింటున్నాడుగా, ఆయన గ్రహిస్తున్నాడుగా, చిమ్మ చీకట్లో కూడా చూస్తాడుగా, ఎవడు లేవున్నా వింటాడుగా, మనసులో అనుకున్న విషయాలు కూడా చూస్తాడుగా, నిఘా ఉంది. అతను మనం ఏది మంచి చేస్తే మంచికి మంచి ప్రతిఫలం భూమి మీద ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. చెడు చేస్తే ఇక్కడ పనిష్మెంట్ ఉంటుంది, పరలోకంలో పనిష్మెంట్ ఉంటుంది, స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉంటుంది, గొప్ప బహుమానం కూడా ఉంటుంది. 5 పాయింట్ ఫార్ములా. ఇది స్ట్రాంగ్గా ధర్మాన్ని మనం బోధించగలిగితే మనిషిలో మార్పు వస్తుంది. అవునా కదా? అంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలైంది? మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని వదిలేసామో అక్కడ ప్రాబ్లం. అందుకే ధర్మ ఏవా హతుహత్తి అంటారు. నువ్వు ధర్మాన్ని హతమారుస్తే ఆ ధర్మం నిన్ను హతమారుస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మమే నిన్ను కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడటం అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో బోధించిన బోధనలను మనం కాపాడాలి, ఆచరించాలి. ఎప్పుడైతే వాటిని పక్కన పెట్టేసామో నువ్వు నాశనం అయిపోతావు. అవునా? ఎప్పుడైతే ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించుకుంటూ సమాజాన్ని బోధిస్తామో ఆ ధర్మం కాపాడుతుంది. ఆ ధర్మం చెప్తుందే ప్రతిదీ కూడా కౌంటబుల్గా ఉంది, ప్రతిదీ లెక్క చేయబడుతుంది, ప్రతిదీ చూడబడుతుంది, ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ జీవితమే శాశ్వతం కాదు. ఇక్కడ నాకు అధికారం ఉంది, ఏమైనా చేస్తాను, అధికారం ఎప్పుడూ ఉండదు, చనిపోతాను, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది వస్తే మనిషి భయపడతాడుగా, ఖచ్చితంగా ఆ భయం రావాలి. మంచి చేసేటప్పుడు ఉత్సాహంగా చేయాలి, నాకు బహుమానం ఉందని. చెడు చేసి నేను మీకు ఏమైనా మోసం చేశాను అనుకోండి, నేను మీకు ఏమైనా మోసం చేస్తే అప్పుడు మీరు పడ్డ బాధ, మీ ఆవేదన ఏదైతుందో ఆ ఆవేదనకు తగ్గట్టుగా శిక్ష ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. భౌతికపరమైన శిక్షలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఈ కోర్టు ఉంది, కోర్టు ఎలాంటి శిక్ష వస్తుంది? మీ దగ్గర నుంచి ఒక వ్యక్తి ఒక ₹1,00,000 దొంగతనం చేసేసాడు అనుకోండి, కోర్టు తీర్పు ఏం చేస్తుంది? ₹1,00,000 నీకు ఇప్పించేస్తుందేమో, మళ్ళీ తిరిగి మీకు ఇప్పించేస్తుందేమో ₹1,00,000. అవునా లేదా? ఇది కాదు. అసలు ₹1,00,000 మీ దగ్గర నుంచి దొంగతనం జరిగినప్పుడు మీరు పడ్డ వేదన ఏంటి, మీకు జరిగిన నష్టం ఏంటి, అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా శిక్ష విధించడం ఆధ్యాత్మికంగా చెప్తుంది పరలోకంలో. ఎలా? పెద్ద కోటేశ్వరుడి దగ్గర ₹1,00,000 దొంగతనం జరిగితే ఇంపాక్ట్ ఏంటి? కూతురు పెళ్లి కోసం లేక ఎక్కడో అప్పు తెచ్చుకున్న ₹1,00,000 దొంగతనం జరిగితే ఇంపాక్ట్ ఏంటి? ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంది కదా. కానీ భౌతికంగా ఏం చూస్తుంది మనం? ఇక్కడ ₹1,00,000 తిరిగి ఇచ్చేసి వీడికైనా అది కాదు. అక్కడ పడ్డ వేదన ఏంటి, అక్కడ పడ్డటువంటి బాధ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, దానికి తగ్గట్టుగా ఇక్కడ శిక్ష ఉండాలి కదా. అవును సార్. నేను మీకు నష్టం చేస్తే దానికన్నా ఎక్కువగా నాకు నష్టం జరుగుతుందని నేను ఎప్పుడైతే నమ్ముతానో నేను భయపడతాను కదా. ఇది ఎక్కడుంది? మన సనాతన ధర్మాల్లో, మన ధర్మంలో చెప్పబడింది. అది మనం వదిలేసాం కదా. ధర్మాన్ని వదిలేస్తే ధర్మం నిన్ను వదిలేసింది, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. అవునా కదా? కాబట్టి మనం ఖచ్చితంగా మనం కరెక్షన్ చేసుకోవాలి. సమాజం ఇప్పుడు ఏమైపోయిందంటే, వాడెవడో మా పక్కింటోడు బాగలేడు, వాళ్ళ అబ్బాయి చెడిపోయాడు, నాకేంటి? వాళ్ళ అబ్బాయి చెడిపోయి క్రైమ్ వాళ్ళ ఇంట్లో చేయడు, మా ఇంట్లో చేస్తాడు. అవును. వాడెవడో చెడిపోయాడు నాకెందుకులే అంటే, చెడిపోయిన వాడి వల్ల నష్టం నీకే జరిగింది, వాళ్ళ ఇంట్లో జరగకపోవచ్చు. కాబట్టి సమాజం కుటుంబం అనుకోవాలి, దేశమే కుటుంబం అనుకోవాలి. అనుకొని మన బాధ్యతగా మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా మనం చేతనైనంతగా మనం సమాజాన్ని మార్చే ప్రయత్నం, మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. అవును సార్, ఖచ్చితంగా అట్లాంటి మార్పు జరగాలి సార్. జరుగుతుందంటారా? జరగాలి, జరుగుతుంది కూడా, చేయాలి కూడా. మనం అంటే ఎప్పటివరకు ఈ కమ్యూనల్ వ్యక్తులు పోవాలి సమాజం నుంచి. కమ్యూనల్ హిందూ, కమ్యూనల్ క్రిస్టియన్, కమ్యూనల్ ముస్లిం ఉండకూడదు, మత పిచ్చి ఉండకూడదు. అవునా? కామన్గా ఉన్న వాళ్ళు ఏమవ్వాలి? స్పిరిచువల్గా మారాలి, గ్రంథపరంగా మారాలి. వైదిక హిందువులు కావాలి ఇప్పుడు, అవునా? వైదికులు కావాలి, అవునా? బైబిల్ క్రిస్టియన్స్ కావాలి, ఖురానిక్ ముస్లిమ్స్ కావాలి. ఈ మత ఛాందసవాదులు వద్దు ఎక్కడ కూడా, ఏ వర్గంలో కూడాను. వీళ్ళు అలా మారాలి. చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్. వింటుంటే అనిపిస్తుంది, పెద్దవాళ్ళు కొన్ని మన పురాతన కాలం నాటి గ్రంథాల్లో ఉన్న మాటలు ఇవి అన్నట్టుగా చెప్తుంటే కొట్టి పారేస్తుంటాం. అవన్నీ నిజంగా నిజం అని మనం లైఫ్ వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. మీ మాటల ద్వారా ఇవి నిజంగా నిజం అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్. వాస్తవం అండి. ఎందుకంటే పుట్టించిన దేవుడు మనుషుల్ని పుట్టించి వదిలేయలేదు, వాళ్ళ గైడెన్స్ ఇచ్చాడు, శాస్త్రాన్ని ఇచ్చాడు. శాస్త్రాన్ని ఇచ్చి దీనికి తగ్గట్టుగా జీవితం గడుపు అని చెప్పి ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కోసమే తెలివిచ్చాడు. అవునా లేదా? ఈ తెలివిని ఉపయోగించి శాస్త్రాన్ని వదిలేసాం మనం, అది తప్పు. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళ మాట వినొచ్చు, వినకపోవచ్చు వదిలేండి. సృష్టికర్త చెప్తే వినాలి కదా, వినాల్సిందే, లేకపోతే నష్టమే కదా. అందరికీ తెలుసుకోవాలి. అంటే దేవుడు ఋషుల ద్వారా అనేక విషయాలు చెప్పించాడు, మహా ఋషుల ద్వారా చెప్పించాడు, రాజ ఋషుల ద్వారా చెప్పాడు. ఋషి అంటే ప్రవక్త అంటాము, ప్రవక్తలు ఉన్నారు, మహాప్రవక్తలు ఉన్నారు. వీళ్ళ ద్వారా ఇన్స్పిరేషన్, దేవుడి యొక్క రివల్యూషన్ మానవులకు అందింది. అంటే దేవుడు ప్రతి ప్రాంతంలో, ప్రతి భాషలో, ప్రతి యుగంలో మానవులకి సందేశం ఇచ్చాడు.
ఓకే, అవును, ఇచ్చాడు, సందేశం ఇచ్చాడు. దేవుడు పుట్టించి వదిలేలే. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని తయారు చేసిన వాడు వస్తువుని ఎలా వాడాలో మాన్యువల్ తీస్తాడు కంపెనీ వాడు. మాన్యువల్ లేకుండా ఇది ఉండదు, అవునా? అలాగే ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్ ఉంది, ఫోన్ ఎలా వాడాలి? మాన్యువల్ ఉంటుంది. అలాగే జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు కూడా జీవితానికి మాన్యువల్ ఇచ్చాడు, శాస్త్రాన్ని ఇచ్చాడు. మనం దాన్ని వదిలేసాం, తప్పు చేసాం. దానికి అదొక్కటి గుర్తు పెట్టుకుంటే ఆ పాయింట్ని ఖచ్చితంగా ధర్మ మార్గంలో నడుస్తాము, అంత పాజిటివ్ వేలో ఉంటుంది. మన పర్సనల్ విల్ ఒకటి అయితే గ్రాండ్ విల్ ఒకటి ఉంటుంది, ఆ దేవుడి వైపు నుంచి ఒకటి ఉంటుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ.